మిత్రులు మిత్రులు ఆనంద్ గారు, ఆలసం మిత్రులు, ఈ సదస్సులో ఇవాళ మనకు ఒక మంచి ప్రసంగం చేయబోతున్న మిత్రులు ఆచార్య మేడిపల్లి రవికుమార్ గారు. ఈ సమావేశంలో పాల్గొంటున్న నా సహ విద్యార్థి వెంకటమోహన్ రెడ్డి, ఇతరులు, మా మిత్రుడు సింహన్న గారు, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం 181 వారాల నుంచి మధ్యలో అనివార్యమైనప్పుడు తప్ప ప్రతి ఆదివారము ఈ అభ్యుదయ సాహిత్య ఉపన్యాసాలు నిర్వహిస్తున్న విషయం మీకు అందరికీ తెలుసు. అందులో ఇప్పుడు 6వ అంశం, అంటే తెలుగులో సాహిత్య చరిత్రలు అనేది 6వ అంశం. అందులో ఇవాళ 15వ ప్రసంగం. ఇప్పటిదాకా జరిగిన తెలుగు సాహిత్య చరిత్రల ప్రసంగాలన్నీ కూడా దాదాపు ప్రాచీన తెలుగు సాహిత్యాల మీదనే జరిగాయి, ప్రాచీన తెలుగు సాహిత్యాల చరిత్ర మీద జరిగాయి. కాకపోతే రెండు కలిసినవి ఒకటి రెండు ఉన్నాయి. ఇవాళ ఆధునిక తెలుగు సాహిత్య చరిత్ర మీద మనం మాట్లాడుకోబోతున్నాం. కురుగంటి సీతారామ భట్టాచార్యులు, పిల్లల మర్రి వెంకట హనుమంతరావు అనే ఇద్దరు కలిసి రాసినటువంటి నవ్యాంధ్ర సాహిత్య వీధులు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆధునిక తెలుగు సాహిత్య చరిత్ర. సంప్రదాయవాది ఆధునిక తెలుగు సాహిత్య చరిత్ర రాస్తే ఎట్లా ఉంటుందో మనకు ఈ నవ్యాంధ్ర సాహిత్య వీధి తెలియజేస్తుంది. అయితే దాని గురించి నేను చెప్పడం బాగుండదు. ముందు రవి గారు మాట్లాడతారు. ఈ ప్రసంగం చేస్తున్నటువంటి రవి గారు కూడా మనకు కొత్త కాదు. అయితే ఈ ప్రసంగం వచ్చింది కాబట్టి కొంత సాంఘ్యానికి ఆయన గురించి మనం చెప్పుకోవాలి అంతే. మేడిపల్లి రవికుమారు ఇప్పటి బాపట్ల జిల్లా అద్దంకిలో జన్మించారు 1960 జూలై 10వ తేదీన. రాఘవమ్మ, శ్రీరాములు వారి తల్లిదండ్రులు. పెరిగిందంతా కృష్ణా జిల్లాలో విస్తన్నపేట, తిరువూరు, నూజివీడులలో ఆయన పాఠశాల విద్యను అభ్యసించి భీమవరంలో ఆయన ఎంఏ తెలుగు, డిఎన్ఆర్ కళాశాలలో ఎంఏ తెలుగు చదివారు. తర్వాత చెన్నైలో ప్రెసిడెన్సీ కళాశాలలో ఎంఫిల్, పిహెచ్డి చేశారు. 1992 నుంచి ఆయన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖలో ఆచార్యులుగా పనిచేశారు. దువ్వూరి రామరెడ్డి వీడుకోలు ఒక పరిశీలన అంటూ సాళ్వ కృష్ణమూర్తి గారి పర్యవేక్షణలో ఎంఫిల్ చేశారు. తెలుగు సాహిత్యం అమలిన శృంగారం అనేటువంటి అంశం మీద ఎల్బి శంకర్రావు గారి పర్యవేక్షణలో పిహెచ్డి చేశారు. అయితే ఆయన ఈ పరిశోధనలతో ఎక్కడ పాపులర్ కాలేదు. ఆయన ప్రసంగాల ద్వారా, ఆయన విమర్శ ద్వారా చాలా ప్రసిద్ధులయ్యారు. ఆయన పర్యవేక్షణలో 25 మందికి పిహెచ్డీలు వచ్చాయి, 10 మందికి ఎంఫిల్ డిగ్రీలు వచ్చాయి. ఆయన మాట్లాడింది ఎక్కువ, అధ్యయనం చేసింది ఎక్కువ, ప్రచురణ పరిమితంగా ఉందన్నమాట. కవన కథనం అనేటువంటి ఒక సాహిత్య రూపకం రాశారు. పొగచూరిన ఆకాశం అద్దేపల్లి రామ్మోహన్ రావు గారి వచన మహాకావ్యం మీద విమర్శ రాశారు. తెలుగులో స్త్రీవాద విమర్శ, దళితవాద విమర్శ అనేటువంటి గ్రంథం రాశారు. కేంద్ర సాహిత్య అకాడమీ కోసము ఆరుద్ర అనే మోనోగ్రాఫ్ రాశారు. మేడిపల్లి రవికుమార్ గారికి ఆరుద్ర గారితో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సమగ్రాంధ్ర సాహిత్యం ఆరుద్ర రాస్తున్న క్రమంలో ఆయనతో కలిసి పనిచేశారు మేడిపల్లి రవికుమార్ గారు. ఆయన కృష్ణా జిల్లాలో పెరిగినప్పటికీ రాయలసీమలో స్థిరపడ్డారు. రవికుమార్ గారు అట్లా ఉండడం నాకు మా పుట్టపర్తి నారాయణాచార్యులు,
జానమ ధర్మశాస్త్రి వీళ్ళు అనంతపురం జిల్లాలో పుట్టి కడప జిల్లాలో సెటిల్ అయ్యారు. ఎంఎస్ రెడ్డి సినిమా నిర్మాత దర్శకుడు కవి ఎంఎస్ రెడ్డి గారి తమ్ముడు మల్లెమాల వేణుగోపాల్ రెడ్డి నెల్లూరులో గూడూరులో పుట్టి కడపలో సెటిల్ అయ్యారు. ఇంకా చెప్పాలంటే మా సూర్యనారాయణ గారు మా గురువు గారు తుమ్మల సీతారామమూర్తి గారి మేనల్లుడు గుంటూరు జిల్లాలో పుట్టి తిరుపతిలో స్థిరపడ్డారు. మద్దూరు సుబ్బారెడ్డి గారు కూడా అంతే. మా తమ్మపూడి కోటేశ్వర గారు, కొలకులి రినాక్ గారు, శలాక రమణాశర్మ గారు వీళ్ళంతా కూడా ఈ ఆదాన ప్రదానాలలో పొట్ట చేత పట్టుకొని ఎక్కడికో చోటవి అక్కడ స్థిరపడడం ఇది ఒక ఇటు అనమాట. అయితే ఉన్న చోట అక్కడ జీవితంలో, అక్కడ సంస్కృతిలో, అక్కడ మనుషుల్లో భాగమైపోవడం విశేషం. రవికుమార్ గారు తిరుపతి ప్రాంతంలో, తిరుపతి జీవితంలో, తిరుపతి సంస్కృతుల్లో ఆయన ఒక అంతర్భాగం అయిపోయారు. ఆయనను మినహాయించి అక్కడి సాహిత్య చరిత్ర గురించి మనం మాట్లాడుకోలేం. ఆయన వాళ్ళు మనకు నవ్యాంధ్ర సాహిత్యవేత్తల గురించి ప్రసంగిస్తారు. మిత్రమా, మీరు ఒక 50 నిమిషాలు మాట్లాడచ్చు, లేదా కొంచెం అవసరం అనుకుంటే ఇంకో 10 నిమిషాలు తీసుకోండి, పర్వాలేదు. మీరు మాట్లాడిన తర్వాత వక్తలు మీ ప్రసంగం మీద ఏమైనా అభిప్రాయాలు ఉంటే క్లుప్తంగా చెబుతారు, ఏమైనా ప్రశ్నలు ఉంటే అడుగుతారు. దాంతో మన కార్యక్రమం పూర్తవుతుంది. ఇక మీరు మాట్లాడండి రవికుమార్ గారు. రవికుమార్ గారు మాట్లాడే ముందుగా మన భారతీయ అభ్యుదయ రైతుల సంఘం అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ గారు, ఎంఆర్ చంద్రం గారు ఈ నవ్యాంధ్ర సాహిత్య విధుల మీద రాసిన ఒక చిన్న అభిప్రాయాన్ని పంపించారు. అది చెప్పమన్నారు కాబట్టి 1 నిమిషం దాన్ని చదివి వినిపిస్తాను. ఆయన 1944 అభ్యుదయ మాస పత్రికల్లో నవ్యాంధ్ర సాహిత్య విధులు సమీక్షించారు. అది చంద్రావళి అనే చంద్ర వ్యాసావళి అనేటువంటి పుస్తకంలో వచ్చింది. అందులో ఆయన కొన్ని లోపాలు ఎత్తి చూపించారు. అదేమిటంటే, గ్రంథకర్త ఈ విశాలమైన గ్రంథంలో 115 ఏళ్ల చరిత్రను తెలియజేశారు. శాస్త్రీయ దృక్పథంతో నవ్య సాహిత్యాన్ని సమీక్ష చేయలేకపోయినా చాలా విషయాలను స్వీకరించి పాఠకుల ముందు ఉంచారు. శక్తి ఉన్న పాఠకులు గ్రంథకర్త భావాలను వదిలివేసి విజ్ఞానం పొందడానికి బహుళ సామాగ్రి ఒక చోట చేర్చి కూర్చబడింది ఈ గ్రంథంలో. తెలుగులో వెలువడిన 2 సాహిత్య చరిత్ర గ్రంథాల గురించి ముందుగా ప్రకటిస్తానని చెప్పేసి ఆరుద్ర గారి సమగ్రాంధ్ర చరిత్ర, వారణాసి వెంకటేశ్వర్లు వీళ్ళిద్దరిని ప్రస్తావించారు. ఇవి ఈ చిన్నది ఎంఆర్ మద్దుకూరి చంద్రశేఖరరావు గారి అభిప్రాయం. ఇక రవికుమార్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఇతరేతర ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడో స్థిరపడిన ఆదాన ప్రధానాలకు సంబంధించి ప్రస్తావించారు. ఇప్పటి వరకు ఎవరైతే ప్రస్తావించారో ఆ రాజపాలెం గారు కూడా ఒక దగ్గర పుట్టి ఒక దగ్గర స్థిరపడిన వారే. ఆదాన ప్రధానాలకు సంబంధించిన దాంట్లో వారు కూడా భాగస్వామి. ఇక ఈనాటి అంశానికి సంబంధించి పరిధికి లోబడి మాట్లాడుకుందాము. నిజానికి నేను మాట్లాడుతున్నటువంటి విషయాలు ఎవరికి తెలియనివి కావు. ఒకసారి గుర్తు చేసుకోవడమే ఈనాటి కార్యక్రమానికి సంబంధించిన విషయము. కొన్ని సౌండ్లు వస్తున్నాయి, ఎక్కడో కొద్దిగా మ్యూట్ చేసుకుంటే మనం మాట్లాడుకుంటాం. ఆనంద్, నేను చూస్తున్నాను, మీరు కానండి. ఇక అలా టచ్ చేసి వదిలేశారు అధ్యక్షులు వారు ఆధునిక సాహిత్య చరిత్రకు సంబంధించినటువంటి. నిజానికి మనది కాని కాలంలో విలువైన సాహిత్యాన్ని గురించి మాట్లాడటము ఎవరికైనా తేలికే, ఇబ్బంది ఏం లేదు అసలు. ఎందుకంటే మనకి ఎక్కడైనా ఏవైనా అంశాలు తక్కువ ఎక్కువలున్నా, ముందుకు వెనక్కి జరిగినా కానీ
సవరించుకోవడానికి వీలుంటుంది. దానికి సాధికారికమైనటువంటి ఆధారాలు అంత స్పష్టంగా ఉండవు కాబట్టి పాఠకులు కూడా సర్దుకునే అవకాశం ఉంది. ఆధునిక సాహిత్యానికి సంబంధించిన చరిత్రను రాయాలి అంటే ఆ చరిత్రకు ఎవరు కారణభూతులో వారందరూ మన సమకాలంలో వాళ్ళు కావడం వల్ల ఒక రకమైనటువంటి వెసులుబాటు ఉంటుంది, సౌలభ్యము ఉంటుంది. అదే సమయంలో సంక్లిష్టత కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నేను ఒక సాహిత్య చరిత్ర రాస్తూ ఉంటే ప్రాచీన కాలాన్ని గురించి రాస్తూ ఉన్నప్పుడు నన్నయ్యో తెక్కనో ఎవరి గురించో రాస్తున్నప్పుడు నాకు పెద్దగా ఇబ్బంది ఉండదు. ఆధునిక కాలము వచ్చేసరికి నా చుట్టుపక్కల ఉన్న అందరూ వస్తారు దాంట్లో. నేను రాజపాలెం గారి గురించి కూడా రాయాల్సి వస్తుంది. రాజపాలెం గారికి నాకు ఉన్నటువంటి సంబంధాలు, ఆ ప్రేమలు, ఆప్యాయతలు లేదా ఆగ్రహాలు ఏవో ఒకటి మన మీద పనిచేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. వైయక్తికమైనటువంటి అనుభవాలు వేరు. సాహిత్య చరిత్ర రాసేటప్పుడు మనం పాటించవలసిన పరిధులు కావచ్చు, మరొకటి కావచ్చు, అవి వేరుగా ఉంటాయి. మనకి మనం మాట్లాడుకునేది మన ఇద్దరి కోసం మాట్లాడుకుంటాము. ఒక చరిత్ర రాసేది 10 మంది కోసం రాస్తాం. 10 మందిని దృష్టిలో పెట్టుకొని వచ్చేటప్పుడు మనకు తెలియకుండా మనకు సంబంధించినటువంటి రాగాలు, ద్వేషాలు ఇవన్నీ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇది కత్తి మీద సాము. నిజానికి ప్రతి మనిషి కూడా మనం అనుకుంటూ ఉంటాం ఇండివిజువల్ అంటూ ఉంటారు, కానీ ఎవరు ఇండివిజువల్ కారు. నన్ను ఈ వ్యవస్థ, ఈ సమాజం, నా చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం, ప్రకృతి కావచ్చు, మానవ సమూహం కావచ్చు, అవి తయారు చేస్తూ ఉంటాయి. వాటి నుంచి నేను భావాలు తెచ్చుకుంటూ ఉంటాను. నాలో ఉన్న భావాలని తుంచుకుంటూ ఉంటాను, పెంచుకుంటూ ఉంటాను. ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఆధునిక సాహిత్య చరిత్రను రాయాలి అంటే కొంచెం ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. ప్రాచీన సాహిత్యంతో జోడించి సాహిత్య చరిత్రలు వెలువడిన విషయాన్ని ప్రస్తావించారు రాజపాలెం గారు. అది దీనంత కష్టం కాదు. ఎందుకంటే ఆ కొనసాగింపులో అది భాగంగా వెళ్ళిపోతుంది. ఆ కొనసాగింపులో భాగంగా వెళ్ళినప్పుడు ప్రాచీన సాహిత్య చరిత్రను మనం చదువుకుంటూ ఉన్నప్పుడు ఆ చరిత్రకారుడు రాసిన సాహిత్య చరిత్రను దాంట్లో మనం సంలీనమైన వేళ ఈ చరిత్రకారుడి యొక్క అస్తిత్వము, ఈ చరిత్రకారుడి యొక్క ఆ పథకము, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. కాబట్టి దాంట్లో మనకు తెలియకుండానే ఆ కొనసాగింపులో మనం వెళ్ళిపోతాం. కానీ ప్రత్యేకించి ఆధునిక సాహిత్యాన్ని మనం ముట్టుకునే వేళ చాలా 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 వస్తాయి. కొనసాగింపులోనే వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. ఇక మనం ఎందుకంటే పాఠకులు కూడా ఈ సమూహంతో, ఈ ఆధునిక సాహిత్య చరిత్రకారులతోటి సంబంధాలు కలిగి ఉంటారు. ఒక సాహిత్య చరిత్రకారుడికి ఒక రచయితతోటి ఎలాంటి సంబంధాలు ఉంటాయో పాఠకులు కూడా అదే రచయితలతోటి అటువంటి సంబంధాలు ఉంటాయి. ఇది ఇక్కడ సంక్లిష్టమైనటువంటి విషయం. ఇంకొక అంశం ఏమిటి అంటే ప్రక్రియాపరమైనటువంటి వైవిధ్యము ఆధునిక కాలంలో బాగా ఎక్కువ. ప్రాచీన కాలంలో నన్నయ్య లేకపోతే చిన్నయ్యో ఎవరో ఒకరు, వాళ్ళందరూ కూడా రాసింది అనేక కావ్యాలు రాస్తే రాయొచ్చు కాక, కానీ ప్రక్రియ ఒకటే అవుతుంది. దానివల్ల పెద్ద ఇబ్బంది ఉండదు. తిక్కన ఉన్నాడు, అటు భారతాన్ని తిరిగించాడు. అందుకు పూర్వం ఒక నిర్వచనోత్తర రామాయణాన్ని రాశాడు. నిర్వచనోత్తర రామాయణం నడకకు, భారత నడకకు తేటా ఉంటే ఉండొచ్చు కాక, రెండు కావ్య నిర్మాణానికి సంబంధించి. శ్రీనాథుడు ఉన్నాడు, ఏవేవో రాశాడు. అన్ని కవిత్వ కోటికి సంబంధించినవి ఆ సరసన చేరతాయి అవన్నీ కూడా. కాబట్టి ఒక రచయిత పేరు రాసి, కవి పేరు రాసి, ఆ రచనలన్నింటినీ అక్కడ సమీక్షించుకుంటూ కొనసాగింపులను, అంటే ఎక్కడ నుంచి స్ఫూర్తి పొందాయో, ఏటికి స్ఫూర్తినిచ్చాయో అవన్నీ చెప్పుకుంటూ అక్కడ పోవచ్చు. ఇక్కడ ఈ ప్రక్రియా వైవిధ్యం మూలంగా సాహిత్య రంగంలో వెలువడిన ప్రక్రియ వైవిధ్యం కాదు, ఒక రచయితకు సంబంధించిన ప్రక్రియ వైవిధ్యం కూడా ఉంది. శ్రీశ్రీ ఉన్నాడు, గురజాడ అప్పారావు గారు ఉన్నారు. కవిత్వం రాశాడు, కథ రాశాడు, నాటకం రాశాడు, విమర్శ రాశాడు. ఎన్నున్నాయో చూడండి. అంటే ప్రక్రియాపరంగా మనం విశ్లేషించుకుంటూ వేళ గురజాడ అప్పారావు గారిని 4 చోట్ల మనం పంచుకోవాల్సి వస్తుంది. నిలువు కోతలు కోయాల్సి వస్తుంది, అప్పుడప్పుడు అడ్డకోతలు కోయాల్సి వస్తుంది. ఈ కోతలతోటి సమాచారం కొంత ఉంది ఇక్కడ. కాబట్టి ఆధునిక సాహిత్య చరిత్ర నిర్మాణము అన్నది
ఇతరేతర అంశాల కంటే చాలా భిన్నమైంది మాత్రమే కాదు, కొంత సంక్లిష్టమైంది. ఈ చరిత్రకారుడికి ఒక పెద్ద పరీక్ష. ఈ పరీక్షలో తాను కూర్చోవడం ఒకటి అయితే, ఇందాక మనం అనుకున్నట్టుగా ప్రతి చరిత్రకారుడికి కూడా కవులకి ఎలా అయితే భావజాలాలు ఉంటాయో, రచయితలకి ఎలా అయితే తమదైనటువంటి భావజాలాలు ఉంటాయో, కవులకు కూడా చరిత్రకారులకు కూడా ఉంటాయి. వాటిని మనం కాదనలేము. ఆ భావజాలాల్లో నుంచి చరిత్ర నిర్మించే వేళ ఒకరికి ఒక పువ్వు ఎంతో అందంగా కనిపించవచ్చు, అదే పువ్వు మరొకరికి అంతగా అనిపించకపోవచ్చు. రచనలు కూడా అంతే, రచయితలు కూడా అంతే. ఈ దృక్పథాల్లో నుంచి, ఒక చరిత్రకారుడు దృక్పథాల్లో నుంచి చరిత్ర నిర్మించబడుతూ ఉంటుంది. అనివార్యం అది, అనివార్యం అది. అది ప్రధానమైనటువంటి ఛానల్ ఒకటి పెట్టుకున్నప్పటికీ కూడా మనకు తెలియకుండా మన బలాలు, మన బలహీనతలు, చరిత్రలోకి వచ్చేటటువంటి ప్రమాదాలు మనకి తెలుగులో వెలువడినటువంటివి దేన్ని చూసినా కానీ ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూనే ఉంటాయి. ప్రతి దాంట్లోనూ మనం ఏలు పెట్టడానికి అవకాశం ఉంది. ఏలు పెడుతున్నాం కూడా మనం. ఇదిగో ఇక్కడ ఆ కవిని గురించి ఇంత చెప్పాడు, ఈ కవిని గురించి ఇంతే చెప్పాడు, ఇలాంటివన్నీ కూడా మనం వింటూ ఉన్నాం. ఆరుద్ర సమగ్రాంధ సాహిత్యంలో కూడా చాలా విమర్శలు మనం ఈ మధ్య కాలంలో మనం వింటున్నాం. అందరినీ కూడా విడివిడిగా చిన్నవాళ్ళను కూడా విడివిడిగా అధ్యాయంగా పెట్టి, జాషువా లాంటి వాళ్ళని, దువ్వూరు రామిరెడ్డి వాళ్ళని కలిపి ఇద్దరు కవి కోకిళ్ళు అన్నాడు అన్నటువంటి ఈ సహజమే. వస్తున్న వాటిని మనం కాదంటానికి వీల్లేదు. దాన్ని అది సహజంగా వచ్చేటటువంటివి. మనకు ఆయా వ్యక్తులకు సంబంధించినటువంటి ఉన్న సంబంధాలు, మనకి ఆయా కవులకు సంబంధించి మనకు ఉన్నటువంటి ప్రేమలు, అభిమానాలు, ఇష్టాలు, అయిష్టాలు, ఇవన్నీ కూడా ఒక కామెంట్ వెనక ఉంటాయి అన్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటే, అదే వెనక ఒక సాహిత్య చరిత్రకారుడికి కూడా ఇవన్నీ ఉంటాయి అన్నటువంటి ఒక మనిషికి సంబంధించిన సహజమైన బలాన్నో బలహీనతనో దృష్టిలో పెట్టుకునే మనం ఏ సాహిత్య చరిత్రనైనా మనం అధ్యయనం చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ సాహిత్య చరిత్రకు సంబంధించి నవ్యాంధ్ర సాహిత్య వీధులు అన్నటువంటి ఈ సాహిత్య చరిత్రకు సంబంధించి ఇందాక మాస్టర్ ప్రస్తావించారు కురుగంటి సీతారామయ్య గారు. నిజానికి కురుగంటి సీతారామ భట్టాచార్యులు ఆయన పూర్తి పేరేం కాదు. అది భట్టాచార్యులు అనేది మధ్యలో పెట్టుకున్నటువంటి, మధ్యలో వచ్చినటువంటి సాహితీ మిత్రులు కొన్ని ప్రేమతోటి, అభిమానంతో రాయప్రోలు సుబ్బారావు గారికి ఈయనకి కలిపి ఒకసారి ఈ భట్టాచార్యులు అనేటటువంటి ఒక బిరుదుని ఇద్దరికి పంచారు దాన్ని. అయితే ఇది ఎప్పుడు కూడా రాయప్రోలు సుబ్బారావు గారు, నాకు తెలిసి నేను ఎప్పుడు ఆయన రాయప్రోలు భట్టాచార్య అని నేను ఎప్పుడు వినలేదు. ఈయన్ని కూడా మనము ఆయన అప్పుడప్పుడు రెండో ముద్రణలో అక్కడ పెట్టుకున్నాడు, కానీ ఊరికే ఒక అలంకారంగా పెట్టుకున్నాడు. కానీ ఆయన పెట్టుకున్నా కానీ మనం దాన్ని పట్టించుకోవట్లేదు. మనం కురుగంటి సీతారామయ్యనే అంటున్నాం. ఆ కురుగంటి సీతారామయ్య గారి ఈ పుస్తకానికి సంబంధించి ఇందాక మాస్టర్ చెప్పారు, ఈయన సంస్కృతము, ఆంధ్రము, ఆంగ్లము 3 భాషల్లో కూడా బాగా లోతైనటువంటి ప్రవేశం ఉన్నటువంటి వారు, సంప్రదాయ దృష్టికోణం బాగా ఉన్నటువంటి ఈ కురుగంటి సీతారామయ్య గారు ఇప్పుడు సరే ఇందాక శాస్త్రం కోసం 4 మాటలు చెప్పుకోవాలి, మర్యాద కోసం చెప్పుకోవాలి అన్నట్లుగా ఈయన గురించి, ఆయన జీవితానికి సంబంధించినటువంటి అంశాలు సాహిత్య చరిత్ర మీద పెద్దగా ప్రసరించిన సందర్భం ఏమీ లేదు. కానీ తెలుసుకోవడం కోసం 4 మాటలు మనం మాట్లాడుకుంటే, ఈయన తెనాలి దగ్గర, గుంటూరు జిల్లా తెనాలి దగ్గర ఉన్నటువంటి వంగూరు ప్రాంతానికి, వేమూరు ప్రాంతానికి సంబంధించినటువంటి వారు. తల్లిదండ్రులు రామలక్ష్మి గారు, కృష్ణశాస్త్రి గారు. వీరు ఒక సంప్రదాయ కుటుంబంలో నుంచి వీరి బాల్యము అన్ని కూడా గడిచాయి. తండ్రి కూడా గొప్ప పండితుడు కావటం వల్ల వైదిక సాహిత్యానికి ముందుకు వేదాధ్యయనానికి సంబంధించినటువంటివి కూడా ఇంట్లోనే వచ్చాయి. తర్వాత చుట్టుపక్కల చిన్న చిన్న చదువులన్నీ అయిపోయిన తర్వాత మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో బిఏ ఆనర్స్ పూర్తి చేశారు. ఇక్కడ ఇంకొక విషయం నేను పక్కకు చెప్తాను. మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో మహామహులు, ప్రముఖులు చాలా మంది పూర్వం మనం ఎవరి చరిత్ర చూసినా కానీ ఈయన మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో చదివాడు అని మనం చదువుతూ ఉంటాం. అప్పుడు మనందరికీ కూడా కొంచెం దూర ప్రాంతం వెళ్ళగలిగిన వాళ్ళకి, 10 రూపాయలు ఖర్చు పెట్టగలిగిన వారికి, భవిష్యత్తు ముఖ్యంగా విద్యకు సంబంధించినటువంటి అర్జన పెంచుకుందాము అని ఉన్నవారికి అనివార్యంగా ఎక్కడి నుంచి కూడా మనం మద్రాసు చేసుకోవాల్సిందే. మద్రాసులో ఉన్న 1-2 పెద్ద కాలేజీల్లో అది ఒకటి. ఆ 1-2 కూడా పెద్ద కాలేజీ ప్రెసిడెన్సీ కాలేజీ. మనకు చాలా మంది అక్కడ చదువుకున్నవాడు. దీన్ని నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, నేను పెద్దవాడిని కాదు, కానీ నేను కూడా ప్రెసిడెన్సీ కాలేజీకి సంబంధించిన వాడినే.
ఆ గోడల మధ్య తిరిగిన వాడినే. అక్కడే నా పరిశోధనలన్నీ కూడా పూర్తయ్యాయి కాబట్టి ఆ సముద్రము, ఆ ప్రెసిడెన్సీ, ఆ ఎర్రగోడలు, ఎర్రమట్టి దిబ్బల్లాగా ఆ ఎర్రగోడలు ఇప్పటికీ కూడా ఆ ఎరుపుదనము అవన్నీ కూడా ఆ ఆ ఆ వాతావరణానికి సంబంధించినటువంటి నాకు ముందు 70-80 ఏళ్ల ముందు ఆయన కురుగని సీతారామయ్య గారు నేను చదివిన కళాశాలలో చదివారు తెలిసినప్పుడు కొంచెం నాలో ఒక రకమైనటువంటి వైబ్రేషన్స్, ఆ వైబ్రేషన్స్ నే మీతో నేను పంచుకుంటున్నాను. అంతకు మించినటువంటి ఇబ్బంది ఏం లేదు. ఆయన పీల్చి వదిలిన గాలిని నేను కూడా శ్వాసించాను. ఆయన తాగిన నీటిని నేను కూడా తాగాను అని చెప్పుకోవడం కూడా నాకు కొంచెం ఆనందంగానే ఉంది. సరే, దాన్ని అలా ఉంచితే అక్కడ విక్టోరియా హాస్టల్ అనేది ఆ కాలేజీలో బిఏ ఆనర్స్ చదువుకుంటూ ఉన్నప్పుడే ఇతరేతర సాహిత్య విద్యార్థులు, ఆనాటి సాహిత్య విద్యార్థులు, తర్వాత వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళందరితోటి కూడా అక్కడ సాహిత్య సమావేశాలు జరుగుతూ ఉండేవి. విక్టోరియా హాస్టల్ ఎవరో పెట్టేవాళ్ళు కాదు, వీళ్ళకి వీళ్ళే పట్టుకునేవాళ్ళు. ఈ రోజున మనము ఒక డిగ్రీ కాలేజీలోనో ఒక పీజీ కాలేజీలోనో ఏ అన్నిటిలోనూ హాస్టల్స్ ఉంటే ఉండొచ్చు కాక, ఆ హాస్టల్స్ లో విద్యార్థుల మధ్య జరుగుతున్నటువంటి సమావేశాలు ఎలాంటివో మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే, ఆనాటి సమావేశాలు సాహిత్యానికి, సంస్కృతికి, దేశానికి సంబంధించినటువంటి విషయాలని ఆనాటి తరము, ఆనాటి విద్యార్థులు ఎంత నిబద్ధతతోటి మాట్లాడుకునేవారో మనకి అర్థమవుతుంది. అదే నిబద్ధతతోటి సాహిత్య చర్చలు ఆ విక్టోరియా హాస్టల్లో ఈ సీతారామయ్య గారి సమక్షంలో జరుగుతూ ఉండే, ఇతరేతర మిత్రులు వచ్చిపోతూ ఉండేవాళ్ళు. ఒక పెద్ద డిస్కషన్స్ అన్ని కూడా దాంట్లో వాదోపవాదాలు అన్ని కూడా ఇవి సీతారామయ్య గారిలో సాహిత్య స్పృహను పెంచాయి. సాహిత్యానికి సంబంధించిన ఒక అధ్యయనానికి సంబంధించిన, ఒక పరిశీలనకు సంబంధించిన, ఒక పరిశోధనకు సంబంధించిన, అందున చరిత్రకు సంబంధించినటువంటి అవశేషాలను వెలికి తీయాలి అన్నటువంటి ఒక జిజ్ఞాస వారికి ఆ రోజునే కలగడం వల్ల ఈ నవ్యాంధ్ర సాహిత్య వీధులకు పునాదులు విద్యార్థి దశలోనే పడ్డాయి అని మనం గుర్తించగలం. విద్యార్థిగా ఉన్నప్పుడే చిన్న చిన్న సమాజాలు, సాహిత్య సంస్థలు లాంటివి ఏర్పాటు చేసుకోవటము, దాని తరఫున ఇతరేతరులు రచించినటువంటి కావ్యాలను ప్రచురించుకోవటము అన్నటువంటి వ్యాసంగం కూడా వీరు ఆ రోజుల్లో వ్యాసంగాల్లో కూడా వీరు పాలు పంచుకొని బయటకు వచ్చినటువంటి సందర్భం మనం గుర్తు తెచ్చుకుంటే, ఆ తర్వాత వీరు సాహిత్య రచనకు పూనుకున్న తర్వాత చిన్ననాటి నుంచి వచ్చినటువంటి ఈ పండిత వాతావరణము, సంప్రదాయ వాతావరణం నుంచి కొన్ని రచనలు చేశారు. వీరు చేసినటువంటి చాలా రచనలు చేశారు, కానీ అలంకార తత్వ విచారము లాంటివి సాహిత్య విధులు, ఈ నవ్యాంధ్ర సాహిత్య విధులు అన్నవి వీరికి బాగా ప్రాచుర్యాన్ని తెచ్చాయి. కొన్ని నావెల్స్ రాశారు, కొన్ని కథలు రాశారు. ఇవన్నీ కూడా వాటిని, ఆ కథల గురించి, నావెల్స్ గురించి మనం, ఎందుకంటే ఒక సంప్రదాయ పండితుడు కథ రాస్తేనో నవల రాస్తేనో ఎలా ఉంటుంది, విశ్వనాథ సత్యనారాయణ కూడా మనము పెద్దగా ఆ నవలకు సంబంధించి ఎంతవరకు అవసరమే అంతే చూస్తున్నాం, కానీ విశ్వనాథ సత్యనారాయణ గారిని చూసినటువంటి ఆ చూపు కానీ, వారి వారి పార్శ్వాన్ని కానీ మనం ఇతరేతరగా మనం చూస్తున్నాం. విశ్వనాథ సత్యనారాయణ గారిని కథల్లో నుంచో నవల్లో నుంచో కాకుండా కవిగానో ఇతరేతర భావజాలాలకు సంబంధించి మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తున్నాం. వీరు కూడా ఇతరేతర రచనలు చేసినప్పటికీ కూడా నవ్యాంధ్ర సాహిత్య వీధులు అన్నటువంటిది ఒక మాన్యుమెంట్ వర్క్ గా మనం దీంట్లో మనం గుర్తించాలి. దాన్ని మనం గుర్తిస్తే దాంతో పాటు సమానంగా మనకు నవ్యాంధ్ర సాహిత్య వీధులతో పాటు సమానంగా అలంకార తత్వ విచారణ కూడా వీరి రచనగా బాగా ప్రాచుర్యాన్ని పొందింది. దానికి అది ప్రాచుర్యం పొందటానికి కారణాలు వేరు, నవ్యాంధ్ర సాహిత్య వీధులు ప్రాచుర్యం పొందటానికి కారణాలు వేరుగా మనం భావిస్తే కురుగంటి సీతారామయ్య గారు ఏంటో అన్నది మనకు బాగా అర్థం. ఈ దృక్పథానికి సంబంధించినటువంటి విషయానికి మనం ఒకసారి చూడాలి. నవ్యాంధ్ర సాహిత్య వీధులు, నవ్యాంధ్ర సాహిత్యము అన్నటువంటి మాటను ఒకసారి మనం చేసుకోవాలి. ఏమిటి నవ్యము అంటే? ఆధునికము అన్న అర్థం మనకుంది, కొత్త అనేటటువంటి అర్థం. ఈ కొత్తదనానికి సంబంధించిన అంశము వేరు, ఆధునిక అన్న మాటకు అర్థం. నవ్యత్వములో కొత్తదనం ఉంటే ఉండొచ్చు కాక ఆధునికతనము ఉంటుంది అనుకోవటానికి వీల్లేదు. మనం వర్తమానంలో ఉండటం వేరు, ఆధునికులుగా ఉండటం వేరు అని అప్పుడప్పుడు మనం మాట్లాడుకుంటాం. నవ్యత్వం వేరు, ఆధునికత్వం వేరు. ఆధునికత్వము అనేది భావజాలానికి సంబంధించింది, నవ్యత్వము అనేది కాలానికి సంబంధించింది. ముందున్న కాలానికి భిన్నంగా కొంత దాన్ని మా గురజాడ అప్పారావు గారు చెప్పారు చూడండి, కొత్త పాతల
మేలు కలయికగా. కొత్త పాతల కలయిక ప్రతిదీ మేలు కలయిక కావాలని లేదు, కీడు కలయిక కూడా కావచ్చు కాక. అది మేలు కలయిక కీడు కలయిక అన్నది మన దృక్పథానికి సంబంధించింది, మనం దాన్ని డ్రైవ్ చేసేటటువంటి ఆలోచన విధానానికి సంబంధించింది. నవ్యత్వము అన్నది నవ్య నవ్యత్వానికి, నవ్య సాహిత్యానికి, నవ్య సాహిత్య భావ కరెంట్ పోయింది అనుకుంటా. సెల్ ఫోన్ లోకి వచ్చేసేది మేలే. చెప్పాను ఆల్రెడీ ఇందా మాట్లాడాను. ఆ 1-2 నిమిషాల గ్యాప్ ఏదైనా ఉంటే మనం కవర్ చేద్దామని చెప్పాను. అది మా మొబైల్లోకే వచ్చేయమన్నాను డైరెక్ట్గా. కాకపోతే అవకాశం ఉంది, కొద్దిసేపు నుంచి కరెంట్ ఉంది కాబట్టి వచ్చారు. విజయభాస్కర్ గారు, మీ ఫోన్లో ప్రతిసారి నేను మ్యూట్ చేస్తున్నాను, మీరు అన్మ్యూట్ చేస్తున్నారు. ఉపన్యాసం మధ్యలో ఇతర ఇవి వినపడుతున్నాయి. మాస్టర్ క్షమించండి. పర్లేదు. గ్యాప్ పర్లేదు వచ్చింది మాస్టర్. కాబట్టి గుర్తు చేశాను. నేను ఇక్కడ మ్యూట్ చేస్తున్నాను లేండి అందరినీ. అలాగే మాస్టర్. ఒక్క 2 నిమిషాల్లో మళ్ళీ రవికుమార్ గారు అందుబాటులోకి వస్తారు. అలాగే దయచేసి వర్షాల కారణంగా అక్కడ కరెంటు బాగా డిస్టర్బ్ చేస్తోంది, నెట్ ఇష్యూ అయింది. మొబైల్ ద్వారా కనెక్ట్ అవుతున్నారు. 1 or 2 minutes. అలాగే మాస్టర్. ఆనంద్, నేను వచ్చినట్టున్నాను కదా? వచ్చారు. వెల్కమ్, పునరాగమనం. ఇదే కొంచెం సమస్యలు ఇలా. పర్లా క్యారియర్. ఎక్కడాకేమో మనకి నేను నేను ఇంకొక డివైస్ లో కూడా వచ్చున్నాను, దీన్ని ఆపుతాను ప్రస్తుతానికి. మ్యూట్లో పెట్టేసేయండి. అది ఆపేసేసి. సరే, ఓకే. విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి, నవ్యాంధ్ర సాహిత్యానికి మనకి జీవి సుబ్రహ్మణ్యం గారు ఇలాంటి వాళ్ళు విశ్వనాథ సత్యనారాయణ గారిని నవ్యాంధ్ర కవిత్వానికి మార్గదర్శకుడిగా, స్థాపకుడుగా, నాయకుడిగా ఏ అంశాలు ప్రాతిపదికగా వారు తీసుకువెళ్లారో అవన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకుంటే అది రవి, నవ్యాంధ్ర నవ్యత గురించి ఆధునిక గురించి డిఫరెన్స్ చెప్తా ఉన్నాం అక్కడ ఆగే. అది 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 మళ్ళీ చెప్పు. ఓకే. మీరు అన్మ్యూట్ చేసుకోండి ముందు. ఆధునికత అన్నది భావజాలానికి సంబంధించింది. నవ్య అన్నది కాలానికి సంబంధించింది. ఏమిటి ఆధునిక భావజాలం అంటే, ఇందాక మనం అనుకున్నాం వర్తమానము, ఆధునికము అన్నటువంటి పదాలను కూడా ఒకసారి గుర్తు తెచ్చుకుంటే, మనం అందరం వర్తమానంలో ఉన్నాం, కానీ మనం అందరం ఆధునికులమా అన్నది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. మనల్ని తడుముకోవాలి. మనల్ని మన ఇంటి ముందు కొనుక్కున్న అద్దంలో కాకుండా మన అద్దం ఒకటి ఉంటుంది, ఆ అద్దంలో చూసుకుంటే మనం ఆధునికులమా, కేవలం వర్తమానంలో ఉంటున్న వాళ్ళమా మనకు తెలుస్తుంది. ఇది భావజాలానికి సంబంధించింది అనుకుంటున్నాం. ఈ వర్గ సమాజంలో కొంచెం సాంకేతిక పదాలతో మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఈ వర్గ సమాజంలో ప్రజలందరూ కూడా ఒకలాగా ఉన్నారా? ఎందుకు ఈ వ్యత్యాసాలు ఉన్నాయి? ఈ వ్యత్యాసాల వెనుక పూర్వజన్మ సంస్కారాలు, కర్మ సిద్ధాంతాలు ఉన్నాయా?
లేదా వర్తమానంలో ఉన్నటువంటి ఈ భౌతికమైనటువంటి పీడనలకు, ఈ వివక్షలకు, ఈ పేదరికాలకి ఈ దోపిడీ అన్నది కారణమా అన్నది శాస్త్రీయంగా సామాజిక వాస్తవికతలో నుంచి ఈ పరిణామ దశలన్నింటినీ కూడా గుర్తించటము ఆధునికతకు సంబంధించి. వీటిని గుర్తిస్తూ ఇది పూర్వజన్మ సంస్కారమనో లేదా సంప్రదాయంగా వందల సంవత్సరాలుగా లేకపోతే 100 సంవత్సరాలుగా వాళ్ళ కుటుంబం పేదరికంతో ఉంది, పలానా పనులు చేసుకుంటూ ఉంది, పలానా సేవకులుగా గడుపుతూ ఉన్నారు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు, అది వాళ్ళ వంశానికి సంబంధించింది, వాళ్ళ కులానికి సంబంధించింది, వాళ్ళ పుట్టుకకు సంబంధించింది, వాళ్ళ పూర్వజన్మకు సంబంధించింది అనుకుంటే ఈ రోజున కూడా అనుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వర్తమానంలో ఉంటూ ప్రాచీన భావజాలాన్ని కలిగి ఉన్నారు. ఈ ప్రాచీన భావజాలం కలిగి ఉండటము నవ్యత్వానికి సంబంధించింది అని నేను చెప్పట్లే. ఇక్కడ అక్కడ నుంచి ఇంకొక మెట్టు ఎక్కాలి. ఇప్పుడు మనం ఆధునిక కాలంలోకి మనం వచ్చిన తర్వాత ఆధునికత అన్నది మనకి పాశ్చాత్య పాలకులు మనల్ని పాలించడం మొదలెట్టిన తర్వాత, సామ్రాజ్యవాదులు మనల్ని పాలించడం మొదలుపెట్టిన తర్వాత, వాళ్ళ చెప్పు చేతల్లోకి మన జీవితాలన్నీ వెళ్ళిన తర్వాత, వాళ్ళ నియంత్రణలోకి మన వ్యవస్థ అంతా వెళ్ళిన తర్వాత, ఈ రోజున మనము ఒక రకమైన ఒడ్డుకి చేరాం. అది ఏ ఒడ్డా, ఆ ఒడ్డా, ఈ ఒడ్డా అన్నది మన అస్తిత్వానికి సంబంధించిన విషయం, మన సంస్కారానికి సంబంధించినటువంటి విషయం. తెల్లవాడు పాలించడం మూలంగా నా జీవితంలో వెలుగు వచ్చింది అన్నటువంటి భావజాలము కొందరిది. తెల్లవాడి మూలంగా మనం వెనకబడ్డాము, తెల్లవాడి మూలంగా ఈ మార్పులన్నీ సామాజికంగా మార్పులన్నీ కల్పిస్తున్నాయి, తెల్లవాడి మూలంగా సామాజిక చైతన్యం పేరుతోటి అనేకమైన విప్లవాలు జరుగుతూ ఉన్నాయి, తెల్లవాడి మూలంగా ఆడవాళ్ళు నా మాట వింటలేదు, తెల్లవాడి మూలంగా అడుక్కులాల వాళ్ళు నా మాట వింటలేదు, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అవి మన అస్తిత్వానికి సంబంధించినటువంటివి. ఈ నేపథ్యంలో మన ఆలోచన విధానాల్లో వచ్చిన మార్పులు, మన జీవిత విధానాల్లో వచ్చినటువంటి మార్పులు కలగాపులంగా మనం ఉన్నటువంటి వేళ సాహిత్యానికి సంబంధించినటువంటి పరిమితికి లోబడి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ప్రాచీన సాహిత్య సంప్రదాయాలు, ప్రాచీన సాహిత్య ప్రక్రియలు ఇవన్నీ మనకు తెలిసినవే. ఈ పాశ్చాత్య సాహిత్య ప్రభావం మూలంగా ఆధునిక సాహిత్య సంప్రదాయాలు, ఆధునిక ప్రక్రియలు ఇవన్నీ వచ్చిన తర్వాత నవ్య కవిత్వము అన్నది, నవ్య సాహిత్య సంప్రదాయము అన్నది ఆధునికతకు సంబంధించిన విషయాల్లో ప్రక్రియాపరమైనటువంటి వాటిని ఏది కాదనదు. కావ్య నిర్మాణాన్ని, ఖండకావ్యం కాదనదు, అది మనది కాదు కాదనదు. కథ మనది కాదు కాదనదు. నవల మనది కాదు కాదనదు. విమర్శ మనది కాదు కాదనదు. కానీ ఆ కథలో లేదా ఆ నవలలో లేదా ఆ ఖండకావ్యములో ఏ అంశాన్ని నువ్వు ఆవిష్కరిస్తున్నావు అన్న దాని దగ్గర నవ్య సాహిత్యము అన్నటువంటి అస్తిత్వము, దాని రంగు, రుచి, వాసనలు, దాని స్వభావాలు అక్కడ ఉంటాయి. నువ్వు ఖండకావ్యంలోనే చెప్పు, కథలోనే చెప్పు, నవల్లోనే చెప్పుగాక నువ్వు ఏ భావజాలాన్ని చెప్తున్నావు అన్నటువంటిది ఇక్కడ ముఖ్యము. ఇప్పుడు ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్నాము విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి ప్రస్తావించడం ఎందుకంటే, ఆయన గురించి ప్రస్తావించడం ఎందుకంటే మనకి ఆయన గురించి బాగా తెలుసు కాబట్టి, ఆయన ఆలోచన విధానం బాగా తెలుసు కాబట్టి, ఆయన ప్రయోగ విధానం ప్రయోగాలన్నీ మనకి సాహిత్య ప్రయోగాలన్నీ మనకు బాగా తెలుసు కాబట్టి, ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎన్ని ప్రక్రియలు చేపట్టినా, ఎన్ని వందల రచనలు చేసినా అంతర్లీనంగా దారం ఒకటిగా ఉంటాన్ని విశ్వనాథ్లో మనం గమనిస్తాం. ఆ దారం నవ్య సంప్రదాయం. ఈ నవ్య సంప్రదాయానికి సంబంధించినటువంటి సాహిత్యాన్ని, ఆ సాహిత్య చరిత్రను పరిశీలించడము వీరు పెట్టుకున్నటువంటిది, సీతారామయ్య గారు పెట్టుకున్నటువంటిది, తీసుకున్నటువంటి ప్రణాళిక. ఇది మామూలుగా 1827 ఆయన ఒక డేట్ పెట్టుకున్నారు. 1827 నుంచి 1942 వరకు, ఆ ప్రాంతం వరకు. 43 దగ్గరికి వచ్చే ప్రమాదం అనుకున్నారు ఏమో మనకు తెలియదు. 42 అనేది సాధారణంగా అంచులు మనం చూసినప్పుడు ఫలానా దశాబ్దం 40 వరకు ఆపొచ్చు, లేదా 47 స్వాతంత్రం ఏదో వచ్చింది కదా మనకి, అదేదో వచ్చింది అనుకున్నప్పుడు అక్కడ ఆపొచ్చు, లేకపోతే ఆధునిక మిలీనియంలోకి వచ్చిన తర్వాత ఆపొచ్చు. దేనికో ఒక రౌండ్ ఫిగర్ మనం, ఒక ఇన్సిడెంట్స్ ని మనం పెట్టుకుంటాం. వీరు ఏది ప్రమాణంగా పెట్టుకున్నారో మనకు తెలియదు, కానీ 42 ప్రమాణంగా పెట్టుకున్నారు. 43లో ప్రాంతానికి విదేశ సాహిత్యం మనకి అప్పటికే ఉన్నప్పటికీ కూడా సాంకేతికంగా ఒక సంఘం ఏర్పడటము, ఒక వ్యవస్థగా దాని సాంకేతిక సిస్టంలోకి తెలపటం అనేది మనకి 42 నుంచి 43 ప్రాంతానికి ఎస్టాబ్లిష్ అయిపోయింది.
43కి వస్తే రచనా సంబంధమైనటువంటివి కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. నేను ఆ పని చేయటానికైనా నేను కూడా 43 పెట్టుకోను. దాంతో నాకెందుకు, దాంతో తలకొరివి అనుకుంటాను నేను కూడా. కాబట్టి అభ్యుదయ సాహిత్యం ఆవిర్భవించడానికి ముందున్నటువంటి దశకు ఆగితే, నా పరిశీలన ఆగితే నా బండి క్షేమంగా నడుస్తుంది. నా ఆలోచన, నేను చెప్పదలుచుకున్న దాన్ని ఇది నాకు సౌలభ్యం కోసం నేను ఏర్పాటు చేసుకుంటాను. ఇదే సౌలభ్యం కోసం, ఇదే ఆలోచనతోటి బహుశా కురుగంటి వారికి కూడా 42 వరకు ఆయన ఆ ఆ మధ్య కాలానికి సంబంధించిన సాహిత్యానికి మాత్రమే స్వీకరించి దాని ఎవల్యూషన్ని, దాని పరిణామ దశల్నే తనదైనటువంటి పద్ధతిలో, తనదైన పద్ధతి అనేది కూడా మనం విత్ ఇన్ ది బ్రాకెట్స్ కాదు, కొటేషన్స్ లోనే మనం చూడాలి. ఏమిటి తనదైన పద్ధతి అంటే, తాను పండిత వంశం నుంచి వచ్చిన వాడు, పండిత వాతావరణం నుంచి వచ్చిన వాడు, పాండిత్యం బాగా తెలిసినటువంటి వాడు. అటువంటి వాడు విశ్వనాథ సత్యనారాయణ గారి స్కూల్కి చాలా అడాప్ట్ అయినటువంటి వాడు, దానికి ఆ డిసిప్లిన్ లో గ్రోనప్ అవుతున్నటువంటి వాడు. కాబట్టి వారి ఆలోచన విధానానికి ఒక రంగు ఉంటుంది, ఒక చూపు ఉంటుంది. ఆ చూపులో నుంచే ఈ సాహిత్యాన్ని. అయితే ఇక్కడ మనం ఏమీ తప్పట్టడానికి వీల్లేదు. మామూలుగా ఆధునిక ఆంధ్ర సాహిత్యాన్ని, ఆధునిక తెలుగు సాహిత్యాన్ని చరిత్రగా రాస్తూ ఉన్నప్పుడు ఆధునిక తెలుగు సాహిత్య చరిత్ర అని పేరు పెట్టి నువ్వు నవ్యాంధ్ర దృక్పథంలో నుంచి, నవ్యాంధ్ర సాహిత్య దృక్పథంలో నుంచి రాస్తే తప్పవుతుంది. ఆయన బాహాటంగానే నెత్తి మీదే రాసుకున్నాడు, నుదుటి మీద రాసుకున్నాడు, నా దృక్పథం ఏంటి, నా పరిమితులు ఏమిటి అనేది రాసుకున్నాడు. కాబట్టి ఆయన మనం తప్పు పట్టవలసిన అవసరం రవంత కూడా లేదు, పిసరంత కూడా లేదు. నేను ఏ దృక్పథంతో ఈ సాహిత్య చరిత్ర రాస్తున్నాను, ఏ సాహిత్యానికి సంబంధించినటువంటి పరిణామ క్రమాన్ని నేను రాస్తున్నాను అన్నటువంటిది ఆయన శీర్షికలోనే చెప్పేశారు. కాబట్టి నేను ఇందుకోసమే వచ్చాను, ఇందుకోసమే పుట్టాను అని చెప్పి ఆయన ఒక దీక్ష తీసుకున్న తర్వాత ఆ దీక్షలో ఆయన బయటకు వచ్చాడా లేదా అన్నది మనం చూడటమే తప్ప, ఆయన ఎందుకు దీక్ష తీసుకున్నాడు అన్నది వేరే అంశము. ఈ సాహిత్య చరిత్రను ఆ దీక్షలో ఉండి ఎందుకు రాశాడు అన్నది అది వేరే విషయం. అది సపరేట్ డిబేట్స్, ఇక్కడ అది అవసరం లేదు. సాహిత్య చరిత్రలో ఆయన చెప్పినటువంటి విషయాలు ఏంటి, ఆయన ఎంతవరకు రాశాడు, ఏం రాశాడు, ఏ అధ్యాయాలకు సంబంధించినటువంటి విషయాలు అందులో ఉన్నాయి అన్నటువంటిది చూడటమే ఇక్కడ మనకు ఉన్నటువంటి తొలి ముద్రణ 42 ప్రాంతాల్లో మనకు వెలువడిన తర్వాత ఆ ముద్ర ఒక్కడే రాశాడు. పిల్లలమర్రి హనుమంతరావు గారు తొలి ముద్రణకు సంబంధించిన దాంట్లో లేడు. ఈ తొలి ముద్ర రాసిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత అది అనేకమైన విమర్శలకు గురైంది. సహజం. ఇది సాహిత్య చరిత్ర అంటూ వచ్చిన తర్వాత, సాహిత్య చరిత్ర అది సమాజానికి సమిష్టిదే. అది ఒక సమిష్టి వ్యవహారాన్ని, ఒక వ్యక్తి వ్యవస్థను చూసే వేళ కొన్ని ఉంటాయి, ఖాళీలు ఉంటాయి. అంతే, మన కళ్ళు ఉన్నవి రెండే, మనకి సహస్ర అక్షులు మనకు లేవు, మనకున్నది రెండే. ఎన్నిసార్లు లెక్కేసినా రెండే ఉంటున్నాయి. కాబట్టి మన చూపుకి కొన్నే అందుతాయి. అందినటువంటి వాడిని మన దృక్పథంలో నుంచే మనం మాట్లాడతాము. అందరినీ ఇక్కడ మనము మన సాహిత్య చరిత్రలో కవర్ చేయటం అనేది ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి పాపం అటువంటి అసాధ్యమైనటువంటి దాంట్లోనే కురుగంటి వారు కూడా ఉండటం వల్ల కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. అది ఏమిటి అంటే, ఆయన అప్పటికి మనకి ప్రాంతీయమైనటువంటి వివక్షలు పెద్దగా లేవు, కానీ ఆ వచ్చినటువంటి వాటిని కూడా మనం సానుకూలంగానే మనం స్వీకరించవచ్చు. నవ్యాంధ్ర సాహిత్యము అని పేరు పెట్టి నవ్యాంధ్ర సాహిత్య వీధులలో విమర్శ చేస్తున్నప్పుడు, లేదా చరిత్రను మనం ప్రస్తావిస్తున్నప్పుడు, నవ్యాంధ్రానికి దోహదం చేసినటువంటి కవులు తెలంగాణలో అస్సలు లేరా? మరి అంత ఒట్టిపోయి ఉందా తెలంగాణ ప్రాంతం? మేమెంత నిజాము ఏలుబడిలో మా సమాజము, మా జీవితాలు కొనారిల్లిపోయినా కానీ సాహిత్యపరంగా మేము కూడా ఉన్నాం కదా, మాకు కూడా కొంత కాంట్రిబ్యూషన్ ఉంది కదా. సీతారామయ్య గారు మా గురించి, మా ప్రాంతం గురించి, మా కవుల గురించి ఎక్కడా కూడా ప్రస్తావించలేదేంటి అనేటటువంటిది ఒక పెద్ద విమర్శ ఆలోచన. అది నిజమే, అక్కడ దాని గురించి ఏమి రాయలేదు. ఆయన రాయకపోవటానికి, రాయకూడదు అన్నది కూడా ఆయనలో ఉంటుందని మనం అనుకోవటానికి లేదు. ఆయన చెప్పదలుచుకున్నటువంటి విషయాల్ని, ఆయన చెప్పదలుచుకున్నటువంటి భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి క్రమంలో ప్రతిదానికి ఒక ఎవల్యూషన్ ఉంటుంది, ఒక పరిణామం ఉంటుంది. దేన్ని పట్టుకుంటే మనం ముందుకు వెళ్తాము, దేన్ని సహాయం తీసుకుంటే మనం పైకి ఎక్కుతాము అన్నటువంటిది ఒకటి ఉంటుంది మనకి. మనం ముందుకు వెళ్ళేటటువంటి క్రమంలో ఒక్కోసారి సైకిల్ అవసరం అవుతుంది, ఒక్కోసారి
కారు అవసరం అవుతుంది, ఒక్కొక్కతో విమానం అవసరం అవుతుంది, ఓడలు అవసరం అవుతాయి. ఆయనకి ఏది అవసరం అవుతుందో ఆ అవసరమైనటువంటి వాటిని పట్టుకొని వెళ్ళటం వల్ల ఆ అవసరం తీర్చేటటువంటి వనరులు ఆయన ముందు కొన్ని కనిపించడం వల్ల దాని వెనక ఉన్నటువంటి వనరుల్ని ఆయన ప్రస్తావించకపోవటం అనేది దాంట్లో జరిగింది. అది వాస్తవమే, దాన్ని మనం కూడా అంగీకరించవలసిందే. దాన్ని ఇతరులు అడక్క ముందే పుస్తకం బయటకు వచ్చిన తర్వాత ఆయనే గుర్తించాడు పాపం. మన కురుగంటిని మనం ఏం తప్పట్టక్కర్లా. ఇతరులు ఏ విమర్శలు అయితే ఈయన మీద చేశారో ఆ విమర్శలు రాకముందే అవును ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం దక్కిందే, ఈ పలానా కవిని మనం వాడలేదే, వినియోగించలేదే అని ఆయన కూడా గుర్తించాడు. తర్వాత ముద్రణలో వాటన్నిటిని సరి చేసుకోవాలి అనుకున్నాడు. ఈలోగా రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన కూడా కొన్ని వచ్చాయి. దీంట్లో ఒకరిద్దరు తప్ప, రాళ్ళపల్లి, జనమంచి ఇలాంటి ఒకరిద్దరు తప్ప ఇంకెవరు కూడా లేరు. ఎందుకు లేరు? ఇక్కడ కూడా ఆయన గీసుకున్నటువంటి పరిధిలో, ఆ నవ్య సాహిత్య పరిధిలోకి వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు రాయలసీమలో. రాజపాలెం గారిని అడిగితే పెద్ద చాంతాడంత, రాయలసీమ చాంతాడంత లిస్ట్ ఇస్తారు. ఎందుకంటే ఆ భావజాలము సహజంగానే ఇక్కడ ఉన్నటువంటిది. కానీ ఇతరులు ఎవరూ లేకపోవటం కారణం ఏంటి? ఆ కావ్యాలు అలా ఆ దృక్పథంతో సాహిత్యం బాగానే వచ్చింది కదా. వాళ్ళు ఎవరు కూడా పెద్దగా లేరేంటి, ఒకరిద్దరితోటే ఈయన ఎందుకు సరిపించుకున్నారు అన్నటువంటిది అక్కడ నుంచి ఎప్పుడైతే ఒక గొంతు పెకిలిందో రాయలసీమ నుంచి కూడా అదే అలాంటి గొంతులు కొన్ని రావటం వల్ల దీనికి రెండవ ముద్రణ కోసం మళ్ళీ ఆయన పూనుకోవటం జరిగింది. ఆ రెండవ ముద్రణలో చేర్పులు మార్పులు అనేకం చేసుకోవాలి, కవర్ కాని అంశాలన్నింటినీ కూడా కవర్ చేసుకోవాలి. దాంట్లోకి ప్రవేశం దొరకనటువంటి కవుల్ని, రచయితలందరినీ కూడా దాంట్లో తీసుకురావాలి. ఈ క్రమంలో ఆయన పరిధి పెరిగింది. పరిధి పెరిగినప్పుడు ఆయన ఒక్కడిగా దాన్ని చేయటానికి కొంచెము ఆయనకి ఇబ్బందిగా, అంటే కష్టంగా, ఇబ్బంది కాదు కష్టంగా అనిపించడం మూలంగా ఒక తోడు కోసము ఆయన అన్వేషించినప్పుడు బహుశా మేనల్లుడు అవుతాడు అనుకుంటా, పిల్లలమర్రి హనుమంతరావు గారిని, వెంకట హనుమంతరావు ఆయన పూర్తి పేరు. ఆయన కూడా బాగా చదువుకున్నవాడే, ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నాడు, గుంటూరు కాలేజీలో గుంటూరులో లెక్చరర్ గా పనిచేస్తూ ఉన్నటువంటి వారి సహాయంతో నవ్యాంధ్ర సాహిత్య వేదులు రెండవ ముద్రణకు సమాయత్తం చేసుకుంటూ వచ్చారు. ఆ క్రమంలో ఇది బాగా పెరిగిపోయింది. 600 చిల్లర ఉన్నటువంటి ఈ తొలి ముద్రణకు సంబంధించినటువంటి పుటలు మలి ముద్రణలోకి, రెండో ముద్రణలోకి వచ్చేసరికి 800 చిల్లరకి వెళ్ళిపోయింది. 200 పైగా పేజీలు పెరిగిపోయాయి. అంటే ఇదంతా కూడా ఆయన తొలి ముద్రణలో ఉన్నటువంటి ఆ వెలితిని పూర్తి చేయటం కోసము రెండవ ముద్రణలో ఆయన చేసినటువంటి ఆయన పడినటువంటి శ్రమ పూరించడం కోసం ఆయన చేసినటువంటి తాపత్రయము, ఇవన్నీ కూడా మనకు దీంట్లో కనిపిస్తాయి. ఇంకొక అంశం కూడా ఇక్కడ మనం ప్రస్తావించుకోవాలి. ఆయన సంప్రదాయ భావజాలం కలిగిన వాడైనప్పటికీ కూడా, సంప్రదాయ పండితుడైనప్పటికీ కూడా, మహాపండితుడు కూడా అయినప్పటికీ కూడా, సంస్కృతంలో కూడా ఎల్లలు దాటినటువంటి అధ్యయనం వారిలో ఉన్నప్పటికీ కూడా భాష విషయంలో ఆయన చాలా సరళంగా ఉన్నారు. ఇది చాలా గమ్మత్తైనటువంటి విషయం. ఇతరేతర నవ్య సాహిత్యానికి సంబంధించినటువంటి వారు ఎందుకు, మనకు విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా, ఆయన కూడా వ్యవహారిక భాషకు సంబంధించినటువంటి భాష విషయంలో కొంత సరళత్వం వచ్చినప్పటికీ కూడా మనం ఇతరేతరులు సమకాలంలో ఉన్నటువంటి ఇతరేతర రచయితలు రాసినటువంటి వ్యవహారికాన్ని విశ్వనాథ స్వీకరించలేదు. సరళ గ్రాంధికి మామూలుగా కొంచెం దాన్ని కొద్దిగా రోజు తగ్గిస్తే తగ్గి ఉండొచ్చు, కానీ అవన్నీ భాషా నియమాలన్నింటినీ పాటించుకుంటూనే ఆయన వెళ్ళారు. ఇతరేతరులందరూ అలా ఉంటే ఈ కురుగంటి వారు మాత్రం భాష విషయంలో చాలా లిబరల్ గా ఉండటం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయము, ఆనందించేటటువంటి విషయం. దీన్ని ఎందుకు చెబుతున్నాను అంటే, తొలి నాటి ప్రతిలో భాష విషయంలో ఇంత లిబరల్ గా ఉన్నటువంటి కురుగంటి వారు రెండో ముద్రణ దగ్గర వచ్చేళ్ళకి కొన్ని పగ్గాలు వేసుకున్నారు, తనకు తాను కొన్ని సంఖ్యలు వేసుకున్నారు. భాష కొంచెము మళ్ళీ గ్రాంధికానికి దగ్గరగా మళ్ళీ తీసుకెళ్ళటానికి కూడా మనం ఈ రెండు ముద్రల్లో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం గమనించుకోవాలి. ఈ మార్పులన్నీ ఎందుకు వచ్చాయి? విస్తరించుకోండి, బాగానే ఉంది, చాలా చక్కగా ఉంది. నిజానికి మొదటి ముద్రణ శైలి చాలా గొప్పగా ఉంటుంది, ఒక నవల చదివినట్లుగా ఉంటుంది. ఆరుద్ర గారు అనగనగా ఒక చేమ ఏదో ఇల్లు అలుకుంటూ తన పేరు మర్చుకుంది అని చెప్పి ఒక జానపద కథని, అమ్మమ్మల నాటి కథని తోటి సాహిత్య చరిత్రను మొదలుపెట్టి అదే శైలిలో దాన్ని చివరిదాకా ఎలా అయితే తీసుకెళ్లారో అంత సరళమైనటువంటి శైలిలో ఒక నవల చదివినట్లుగా, ఒక కథ చదివినట్లుగా అంత సాదాసీదా భాషలో అభివ్యక్తీకరించినటువంటి కురుగంటి రెండో ముద్రణకు వచ్చేసరికి
మళ్ళీ ఎందుకు తనకు తాను కొన్ని బంధనాలను ఏర్పాటు చేసుకున్నారు అన్నది కొంచెం ఆలోచించవలసిన విషయం. బహుశా అప్పటికి ఈ విశ్వనాథ సత్యనారాయణ, నోరి ఇలాంటి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఆయనకి మీద బాగా పనిచేసినది. అసలు ఈ పుస్తకం రాయటానికి కారణమే విశ్వనాథ సత్యనారాయణ గారు. ఆయన ఒక విజయవాడలో ఒక ఉపన్యాసం ఇచ్చినప్పుడు నవ్య సాహిత్య పరిషత్కు సంబంధించినటువంటి 7వ వార్షిక ఉత్సవాలు జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ దానికి సంబంధించినటువంటి సభలో అధ్యక్షోపన్యాసం చేశాడు. సుదీర్ఘమైనటువంటి కీనోట్ అడ్రస్ ఇచ్చాడు. దాంట్లో నవ్య సాహిత్యానికి సంబంధించినటువంటి విధి విధానాలు, ఆలోచనలకు సంబంధించినటువంటి అన్నిటినీ కూడా దాంట్లో బాగా చర్చ చేశారు. ఆ చర్చ చేసినటువంటి వాటి అన్నిటినీ ఈయన మనసులో బాగా నాటుకుపోయాయి. నిజానికి అది ఒక పెద్ద స్ఫూర్తి ఈ రచన చేయటం వెనక, ఈ సాహిత్య చరిత్ర రాయటం వెనక. ఈ స్ఫూర్తిలో నుంచి వచ్చిన వారు ఆ తర్వాత ఇతరేతరుల యొక్క రచనలు చదువుతూ వాళ్ళ భాషకు సంబంధించిన, వాళ్ళ శైలికి సంబంధించిన విధానాలన్నింటినీ కూడా చూస్తూ నవ్య సాహిత్య ఆలోచన విధానము అంటే ఈ భాషలో ఉండాలి కాబోలు అన్నటువంటి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత 2వ ముద్రలో తన భాషని, తన శైలిని ఆయన మార్చుకుంటూ పోయినటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తు తెచ్చుకుంటే భాష ఎందుకు మారిందో మనకు తెలిసిపోతుంది. అలాగే మనకి ఈ ఆధునిక నవ్యాంధ్ర సాహిత్యానికి సంబంధించినటువంటి చెప్పేటటువంటి క్రమంలో మామూలుగా ఇంగ్లీషు సాహిత్యానికి ఇంగ్లీష్ కూడా ఈయనకు బాగా తెలుసు. ఇంగ్లీష్లో సాహిత్య చరిత్రలు ఎలా వెలువడ్డాయి, వీటన్నిటిని కూడా వారు అధ్యయనం చేసినటువంటి వారే. కాకపోతే వీరికి కొన్ని ప్రత్యేకమైనటువంటి దృక్పథం ఉంది. ఏమిటి ఆ దృక్పథము అంటే, సాహిత్య చరిత్ర రాయటంలో వారికి ఉన్నటువంటి దృక్పథం ఏమిటి అంటే, పాశ్చాత్య ప్రమాణాలు ఏవి కూడా స్థానిక సాహిత్యాన్ని, భారతీయ సాహిత్యాన్ని, మనం తెలుగు వారం కాబట్టి తెలుగు సాహిత్యాన్ని పరిశీలించడానికి కానీ దాన్ని తోచటానికి కానీ పాశ్చాత్య సాహిత్య ప్రమాణాలు పనికి రావు అన్నటువంటి ఆలోచన ప్రగాఢంగా ఉన్నది. ఆలోచన దానికి సంబంధించినవి. ఆ పాశ్చాత్య తోకపు రాళ్ళు ఎవరి చేతులు పట్టుకున్నా కానీ వాళ్ళ మొహం చూడరా, వాళ్ళని అంగీకరించరు. ఆ భావము, ఆ దృక్పథము కురిగంటిలో మొదటి నుంచి ఉన్నది. ఈ సాహిత్య చరిత్ర రాయటానికి ముందు కూడా ఉంది నిజానికి. అయితే ఈ సాహిత్య చరిత్ర రాస్తూ ఉన్నటువంటి క్రమంలో వాళ్ళ ఆలోచనలో ఆ దృక్పథానికి సంబంధించిన దానిలో కొద్ది సడలింపు తనకు తాను ఏర్పాటు చేసుకొని పాశ్చాత్య ధోరణుల్ని, ప్రాచ్య ధోరణుల్ని ఈ రెండింటినీ కలగాపులం చేసి లేదా కలగలిపి సమన్వయం చేస్తూ సాహిత్య చరిత్ర రాస్తే అది బాగుంటుంది అన్న మళ్ళీ కరెంట్ ప్రాబ్లంలా ఉంది. ఒక 2 minutes వెయిట్ చేయండి మిత్రులారా, మొబైల్ ద్వారా అందుబాటులోకి వస్తారు. అందరూ మ్యూట్ చేయండి మిత్రమా. షరీఫ్ గారు మ్యూట్ చేసుకోండి. లేదండి, గ్యాప్ ఉంది కదా అని ఊరుకున్నాను. నేను పాండురంగ అంటే మన వీరబ్రహ్మం పాండురంగ గారా? వీరబ్రహ్మం గారే. సార్ నేను వచ్చానా? నేను వచ్చారు. మీ ఫోన్ అడ్డం తిప్పండి. ఓకే, క్యారీ ఆన్. ఇప్పుడు నిలువుగా ఉన్నానా? ఇప్పుడు నిలువుగా ఉన్నారు. ఇందాక ఓకే. నా ఫోన్ పొజిషన్ అయితే నేను మామూలుగానే పెట్టాను. ఎందుకు అట్లా నిలువు అడ్డాలు మనకు తెలియదు. క్యారీ ఆన్, పర్లేదు. 49 ముద్రణకి తర్వాత 51 ముద్రణకి ఉన్నటువంటి పెరుగుదలని, వీటన్నిటిని మనం గుర్తిస్తే దాంట్లో వచ్చినటువంటి పరిణామాలని, ఆయనలో వచ్చినటువంటి పరిణామాలని రెండింటినీ కూడా మనము సమన్వయం చేసుకుంటూ ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళటానికి వీలవుతుంది. ఏమిటి ఈ సాహిత్య వీధుల్లో, నవ్యాంధ్ర సాహిత్య వీధుల్లో ఏమేమి ఉన్నాయి, ఏ విషయాలు ఉన్నాయి అన్నటువంటి దాన్ని మనము ఒకసారి ఒక స్కెల్టన్ గా మనం చూసుకుంటే, ఎందుకంటే అధ్యక్షుల వారు
ఇచ్చినటువంటి సమయానికి కూడా నేను దగ్గరికి వస్తున్నాను. అది మనం పూర్తి చేసుకోవచ్చు. వీరు నవ్యాంధ్ర సాహిత్య వీధుల్ని 4 భాగాలుగా దాన్ని తీసుకొచ్చారు. ఒక్కొక్క భాగంలో వారు ఏర్పాటు చేసుకున్నటువంటి స్కీమ్ ని మనం ఒకసారి గమనిస్తే, సాహిత్య చరిత్రలో ఎవరు సాహిత్య చరిత్ర రాసినా కానీ కొన్ని స్కీములు ఉంటాయి. వాళ్ళ అభివ్యక్తికి, వాళ్ళు చేపట్టినటువంటి సాహిత్యానికి, వారు అనుసరించేటటువంటి ధోరణికి, వాళ్ళ పరిమితులకు సంబంధించినటువంటి ప్రణాళికలు కొన్ని ఉంటాయి. ఆ ప్రణాళికలు అనుసరించి ఇప్పటి వరకు వేరే ప్రణాళిక ఏమిటో మనం చూసుకున్నాము. దాంట్లో భాగంగా మొదటి భాగానికి వీళ్ళు ప్రతిదానికి కూడా ఒక ట్యాగ్ లైన్ పెట్టుకున్నారు. నవ్యాంధ్ర సాహిత్య వీధులు అనే పేరు పెట్టి, మొదటి ముద్రలో అయితే నవ్యాంధ్ర సాహిత్య వీధులు అను నవ్యాంధ్ర సాహిత్య చరిత్ర అనే టైటిల్. ఇది టైటిల్ కూడా మార్చుకున్నారు వీళ్ళు. రెండో ముద్రణకు వచ్చేసరికి మా టైటిల్ అంటే అక్షరాలు మార్చలేదు, కానీ నవ్యాంధ్ర సాహిత్య వీధులు అనేది పెద్ద మెయిన్ టైటిల్ గా పెట్టి, దాని కింద బ్రాకెట్ లో నవ్య సాహిత్య చరిత్ర అనే, నవ్యాంధ్ర సాహిత్య చరిత్ర అని దాంట్లో పెట్టుకున్నారు. దాన్ని డిటాచ్ చేసి కింద పెట్టుకున్నారు. ఇది వాడు అటాచ్ చేసినా డిటాచ్ చేసినా కానీ దృక్పథాల్లో పెద్దగా వచ్చిన మార్పులు ఏమీ లేవు. స్కీమ్ లో కూడా వచ్చినటువంటి మార్పులు ఏమి లేనప్పటికీ కూడా ఈ మొదటి భాగానికి వారు పూర్వరంగము అని ఒక పేరు పెట్టుకున్నారు. పూర్వరంగము అంటే దేనికి కూడా, ఎక్కడ కూడా మనం పూర్వరంగాన్ని గురించి మనం మాట్లాడుకుంటాము. ఏదైనా కానీ మనం ఒక ఇంట్రడక్షన్ కావాలి. సాహిత్య ఈ సభను ఆరంభించినప్పుడు కూడా మనకి ఆనంద్ గారి దగ్గర నుంచి రాజ్పాలెం గారి వరకు కూడా ఒక చిన్న ఇంట్రడక్షన్ దాన్ని సూచించారు. ఇది ఎన్నో సభ, ఎలాంటి సభ, ఎవరు మాట్లాడుతున్నారు, వారెవరు అనేది. ఇది ఒక ఇంట్రడక్షన్, ఒక ఆరంభానికి సంబంధించింది. ఒక సాహిత్య చరిత్రను, పైగా కొత్త పద్ధతిలో ఒక సాహిత్య చరిత్రను తీసుకొస్తున్నప్పుడు, ఒక కొత్త సాహిత్య దృక్పథం కలిగిన సాహిత్యాన్ని చరిత్రగా రాస్తున్నప్పుడు దీనికి కూడా ఒక ఆరంభం కావాలి. దానికి నేపథ్యం ఒకటి కావాలి. నన్నయ్య దగ్గర నుంచి రావాల్సిన అవసరం లేకపోయినప్పటికీ కూడా ఈ ఆధునిక ఈ దృక్పథానికి సంబంధించినటువంటిది ఎప్పుడు ఈ నవ్య సాహిత్య సంప్రదాయము అన్నది బీజాలు ఇప్పుడు పడ్డాయి. దాని వెనుక ఉన్నటువంటి కారణాలు ఏమిటి అన్నది కూడా మనం ఒక క్యాన్వాస్ గా తీసుకోవాలి. కాబట్టి వీరు కూడా ఆ క్యాన్వాస్ ని తీసుకున్నారు. ఆ క్యాన్వాస్ లో మామూలుగా వచ్చేటటువంటి ఇతరేతర సాహిత్య చరిత్రలో కూడా నాగయ్య గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వీరందరూ కూడా ఇచ్చినటువంటివే. మామూలుగా భాష, సారస్వతము, వీటికి సంబంధించినటువంటి వివరణలు. భాష అంటే ఏంటి, సారస్వతం అంటే ఏంటి, సాహిత్యం అంటే ఏంటి, వాంగ్మయం అంటే ఏంటి, ఇట్లాంటి పదాలకు సంబంధించిన విషయాలన్నింటినీ కూడా వీరు కూడా చెప్పుకున్నారు. అలాగే నవ్య సాహిత్యము పుట్టుకకు దారి తీసినటువంటి పరిస్థితులను చెప్పే క్రమంలో ఇద్దరు విదేశీయులు అనేటటువంటి ఒక చిన్న యూనిట్ ని పెట్టుకున్నారు. ఆ ఇద్దరు విదేశీయులు, ఈయన కాంబెల్ గారిని, సిపి బ్రౌన్ గారిని, ఆ ఇద్దరిని తీసుకొని తెలుగు భాషా సాహిత్యాలకు వారు చేసినటువంటి సేవలు ఏంటి అంటే, తెలుగు సాహిత్యానికి ఆధునిక లక్షణము అబ్బడం వెనక, తెలుగు సాహిత్య భాషకు ఆధునిక లక్షణం అబ్బడం వెనక, మన తెలుగుకు ఒక వ్యావహారికమైనటువంటి లక్షణము అబ్బటం వెనక, మన తెలుగు కొన్ని ప్రాచీన, మన వర్ణమాల దగ్గర నుంచి, మన నిఘంటువుల దగ్గర నుంచి, మన రాసే విధానం దగ్గర నుంచి, మన ప్రాచీన నియమ నిబంధనల శృంఖలాలను కొన్నిటిని తెంచుకోవటం వెనక సిపి బ్రౌన్ ఉన్నారు అన్నటువంటి విషయాన్ని సీతారామయ్య గారి గురించి గుర్తించడం చాలా ఆనందంగా ఉంది. వారి కాంట్రిబ్యూషన్ ని చెప్పడం అన్ని కూడా, ఇది మామూలుగా ఇది వారిని చాలా లిమిట్ గా చెప్తారనుకున్నాను. ఇవన్నీ కూడా గుర్తించారు. ఆయన యొక్క విశేష సేవల్ని కూడా వారు చాలా చక్కగా చెప్పారు దీంట్లో. అలాగే కొన్ని గ్రంథాలకు, పత్రికలకు సంబంధించి కూడా మనకి ఇది నిఘంటు శబ్దరత్న, బహుజనపల్లి శబ్దరత్నాకరానికి సంబంధించి దాంట్లో ఒక నిఘంటు నిర్మాణంలో ఒక కొత్తదనాన్ని తీసుకురావటం, ఒక సాధికారికమైనటువంటి అర్థాన్ని ఇవ్వటం కోసం ప్రయోగాలను చూపిస్తూ, ఆయన పరిమితులు కొన్ని ఉన్నప్పటికీ కూడా ఆయనకు ఆయన పెట్టుకున్నటువంటి నియమ నిష్టలు కొన్ని ఉన్నప్పటికీ కూడా నిఘంటువును తయారు చేయటంలో, నిఘంటువుకి పదానికి అర్థాన్ని ప్రదర్శించడంలో ఎంత ప్రామాణికతను చూపారు అన్నది మనం గుర్తించవలసిందే. దాన్ని కూడా సీతారామయ్య గారు ఆ మార్పును కూడా తీసుకొచ్చారు. ఎందుకంటే నిఘంటువు కూడా మన సాహిత్య వికాసానికి, నిఘంటు నిర్మాణం కూడా ఒక ప్రధానమైనటువంటి వనరుగా కాబట్టి. అలాగే మనకి ఆ రోజుల్లోనే పొండ్ల రామకృష్ణయ్య గారు తీసుకొచ్చినటువంటి మాసపత్రిక అముద్రిత గ్రంథ చింతామణి సేవలు ఏమిటి,
అప్పటి వరకు అముద్రితంగా ఉన్నటువంటి వాటి గురించి ఆ పత్రిక ఏమేమి వెలికిలోకి తెచ్చింది, ఏ ఏ రచనలను, ఏ ఏ రచయితలను వారు ఆ పత్రికా ముఖంగా లోకానికి చూపించారు అన్నటువంటి విషయాన్ని కూడా చెప్పారు. అంటే ఇన్ని వెలుగులు ప్రసరిస్తే కానీ నవ్య సాహిత్యము ఆవిర్భవించింది అన్నటువంటి ఒక వాస్తవాన్ని, సాహిత్య వాస్తవాన్ని వీరు కూడా గుర్తించడము నాకు ఆనందంగానే ఉంది. ఆ ఆ గుర్తింపులో నుంచి తీసుకురావటం వల్ల మనకి ఈ రెండిటి యొక్క కలగలుపు, పాత కొత్తల కలగలుపు, మేలు కలయిక కీడు కలయిక అనేది ఆఖరణ మనం చూద్దాం. దానికి సంబంధించింది అది కూడా గుర్తించడానికి మన అస్తిత్వాలు దానికి ప్రమాణం అవుతాయి. నేను మరొకరో ఇది మేలు ఇది కీడు అని చెప్తే అది ఆ మేలు కీళ్లు నాకు సంబంధించినవి ఏవైతే కానీ నన్ను రిసీవ్ చేసుకున్నటువంటి లోకానికి సంబంధించినవి కావు. కాబట్టి అది మేలు కలయిక కీడు కలయిక అన్నటువంటిది అధ్యయనం చేసిన తర్వాత ఎవరికి వాళ్ళు మనం నిర్ణయించుకుంటే సరిపోతుంది. ఇక రెండవ అధ్యాయము దాంట్లో ఒక సంధ్యాకాలము అని రెండవ యూనిట్ని పెట్టుకున్నారు. ఇది మొదటి నుంచి ఉన్నటువంటిది. దీంట్లో కూడా ఒక సంధ్యాకాలములు అంటే, సంధ్య అంటే మనకు తెలుసు వెలుగు రేఖలు వెదజల్లినటువంటి సమయము. తెలుగు సాహిత్యానికి, ముఖ్యంగా ఆధునిక తెలుగు సాహిత్యానికి వెలుగు రేఖలను ప్రసరింపజేసినటువంటి ఒక వైతాళికుడు వీరేశలింగం గారు అని మనకు తెలుసు. వీరు కూడా వీరేశలింగం గారి యొక్క కృషిని, వీరేశలింగం గారి యొక్క ప్రాతినిధ్యాన్ని వీరు కూడా గుర్తించి ఈ సంధ్యా సమయం సంబంధించి సంధ్యాకాలము అనేటటువంటి ఈ యూనిట్ కింద మొట్టమొదటిసారిగా వీరేశలింగం గారిని తీసుకొచ్చి పెట్టారు. ఆ వీరేశలింగం గారితో పాటుగా ఆయనకి మామూలు భావజాలాలకు సంబంధించినటువంటి ప్రత్యర్థులు కొంతమంది ఉంటారు. ఆ ప్రత్యర్థులను కూడా తీసుకొచ్చి పెట్టారు అక్కడ. కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి గారు కావచ్చు, కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు కావచ్చు, వీళ్ళందరూ అక్కడ ఒక తరాజు మనకు కనిపిస్తుంది. ఆ తరాజులో ఒకవైపు వీరేశలింగం పంతులు గారు ఉంటారు, ఇంకోవైపు వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి పెట్టారు. అయితే వీరి దృక్పథాన్ని మనం మర్చిపోకూడదు. నవ్యాంధ్ర సాహిత్యానికి సంబంధించిన దాన్ని ఆయన ముందుకు తీసుకొస్తూ ఉన్న వేళ వీరేశలింగం గారు నవ్యాంధ్ర సాహిత్యానికి సంబంధించి ఇంటోటో ఆయన ఫిట్ కారు. ఆయన అక్కడ ఫిట్ కాకపోయినప్పటికి కూడా ఒక వెలుగు రేఖను సాధించారు, ఆయన ప్రసరింపజేశారు. కాబట్టి వారి అస్తిత్వాన్ని, వారి ప్రాధాన్యాన్ని గుర్తిస్తూ అక్కడ పెట్టి ఒక గీతను చిన్న చేయాలి అంటే పక్కన ఒక పెద్ద గీత గీయాలి. ఇది మనకి తెలిసినటువంటి మాట. ఇది అంతా కూడా వీరేశలింగం గారి యొక్క స్థానాన్ని లేదా వీరేశలింగం గారి యొక్క ప్రాతినిధ్యానికి సమవుజ్జిగా ఉండేటటువంటి వాళ్ళందరినీ కూడా అదే అధ్యాయంలో పక్కన తీసుకొచ్చి పెట్టారు. ఇది ఒక వ్యూహాత్మం అని నేను అంటలేదు. ఇందాక మనం అనుకున్నాం వెలుగు రేఖ అన్నది, ఆ వెలుగు కిరణము అన్నది వీరేశలింగం గారి నుంచో లేకపోతే గురజాడ అప్పారావు గారి నుంచో వెలుగు రేఖలు వచ్చాయని ఒకరికి కనిపించవచ్చు, ఇంకొకరికి కొక్కొండ వారి నుంచో వేదం వెంకటరాయ శాస్త్రి నుంచో వెలుగు రేఖలు వచ్చాయి ఉండవచ్చు. అది మనకు సంబంధించినటువంటి విషయము. వారికి సంబంధించినటువంటి ఆలోచన ధోరణిలో ఆ సంధ్యాకాలంలో వారికి ఇతరేతరులు కూడా మనకు కనిపించారు. అయితే మనం ఆ రచన అంతా కూడా మనం చదువుతూ ఉన్నప్పుడు, దానికి సంబంధించి మనం చూసినప్పుడు, ఆరుద్ర గారిది ఎప్పుడో సందర్భోచితంగా ఒక పాట రాసుకున్నారు ఆయన. దాని తర్వాత సినిమాల్లో కూడా పెట్టారు. కొట్టుకొని పోయే కొన్ని కోటి లింగాలు వీరేశలింగం ఒకడు మిగిలెను చాలు అన్నట్లుగా ఆ పాటను మనకు గుర్తొచ్చినట్లుగా ఇక్కడ కూడా వీరేశలింగం ప్రాతినిధ్యాన్ని కురుగంటి సీతారామయ్య గారు ఎంతగా దాచిపెట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా దాన్ని ఆపలేకపోయాడు ఆయన. ఆ సూర్యుడు అరిచేతినట్టు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు అన్నట్టుగా అది. అంటే ఆయన దాన్ని వదలడము ఆయన ఉద్దేశమో, వదలకుండా ఉండాలి అని ప్రయత్నించినా వీరేశలింగం గారు బయటకు రావడమో మనకైతే తెలియదు. కానీ వీరేశలింగం గారి ప్రాతినిధ్యం మాత్రము, ఆ వెలుగు రేఖలు మాత్రము దాంట్లో స్పష్టంగానే మనకు కనిపిస్తాయి. అక్కడే మనకి ఇతరేతరులు కూడా మనకి దాంట్లో మనకు చెప్పారు. అలాగే ఆ తర్వాత ఇంకొక యూనిట్ లోకి మనకు వెళ్ళిపోయిన తర్వాత 20వ శతాబ్దం నాటి తొలి రోజుల్లో వెలువడినటువంటి సాహిత్యానికి సంబంధించినటువంటివి, ఈ తొలినాటి సాహిత్యానికి సంబంధించినటువంటివి. దాంట్లో వీరు చెప్పినటువంటిది ఒక అంశం ఉంది. మత విప్లవము అని ఒక మాట చెప్పారు. ఇక్కడ ఒక యూనిట్ రాసుకున్నారు. ఏమిటి ఈ మత విప్లవం అంటే, మళ్ళీ బ్యాక్ టు మళ్ళీ వీరేశలింగం గారి దగ్గరికి వెళ్తే వీరేశలింగం గారికి సంబంధించినటువంటి ఈ బ్రహ్మమతానికి సంబంధించినటువంటి భావజాలాలు, ఆ బ్రహ్మమతం సమాజంలో ఒక పెద్ద సంచలనం కలిగించినటువంటివి ఇవన్నీ కూడా మనకు కనిపించాయి. విగ్రహారాధనను నిరసించటం, ఇట్లాంటివన్నీ కూడా మనకు ఉన్నాయి. ఇవన్నీ ఆ బ్రహ్మమత ప్రచారంలో ఉంటే, ఆ బ్రహ్మమత ప్రచారము లోకంలోకి ఎలా వచ్చింది, లోకంలో ఆ మతం ఏం చేసింది అన్నటువంటి విషయాన్ని చెప్పారు. ఎందుకంటే సాహిత్య చరిత్రను రాస్తూ ఈ మతం గురించి నీకెందుకు అని మనం అడగొచ్చు ఆయన అడగలేం కూడా మనం. ఎందుకంటే మతము వినా సాహిత్యాన్ని మనం చూడలేకపోతున్నాము.
కాబట్టి మతం అనేది నేపథ్యంగానే ఉంటుంది. నన్నయ్య వెనుక ఒక మతం ఉంది, తిక్కన వెనుక ఒక మతం ఉంది, శ్రీనాథుడి వెనుక ఒక మతం ఉంది, పాల్కురికి వెనుక ఒక మతం ఉంది, శ్రీశ్రీ వెనుక కూడా ఇది ఆ రకమైన మతం కాకపోయినా ఒక భావజాలం లాంటివి ఉన్నాయి. అయితే ఈయన మతాన్ని వదిలిపెట్టినటువంటి వాడే కాబట్టి సాహిత్యాన్ని మత కోణంలో నుంచి మనం చూడక తప్పని పరిస్థితుల్లో ఈ మత విప్లవానికి సంబంధించినటువంటి నేపథ్యంలో ఆనాటి సాహిత్యాన్ని చూసేటటువంటి ప్రయత్నం చేస్తూ సమాజం యొక్క స్వరూప స్వభావాలని గుర్తించే ప్రయత్నం కూడా వారు చేశారు. ఏమిటి అది అంటే దాంట్లో కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలు కూడా ఉంటాయి. మత విప్లవము అన్నటువంటిది వీరేశలింగం గారి మత విప్లవం అనేది కొంత ప్రవేశించి కొంత సంచలనాన్ని కలిగించినప్పటికీ కూడా అది అంతకు మించి ప్రమాదము రాకుండా ఆనాటి స్త్రీలు అడ్డుకున్నారు అన్నటువంటి విషయాన్ని కురుగంటి సీతారామయ్య గారు చాలా బలంగా ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. ఆనాటి స్త్రీల గురించి చాలా ప్రేమను కూడా ప్రదర్శించారు. ఆనాటి స్త్రీల యొక్క కాంట్రిబ్యూషన్కి సంబంధించి మతం దేన్నైనా మనం ముట్టుకోవచ్చు, కానీ మతం దగ్గరికి వెళ్ళాము అంటే సమాజం ఒప్పుకోదు, ముఖ్యంగా స్త్రీలు ఒప్పుకోరు. స్త్రీలు ఒప్పుకోకపోవటం మూలంగా విగ్రహారాధన నిరసించడము అన్నటువంటిది ఎవరైనా పురుషులు కొంతమేర అంగీకరిస్తే అంగీకరించవచ్చుగామో కానీ మన సమాజంలో స్త్రీలకి ఆ మాట చెప్తే వాళ్ళు ససేమిరా ఒప్పుకోరు. కేవలము స్త్రీలు అడ్డుకోవటం మూలంగానే వీరేశలింగం గారి బ్రహ్మమత ప్రచారము సమాజంలో పెద్ద ప్రమాదాన్ని తీసుకురాలేదు అన్నటువంటి ఒక విషయాన్ని వారు దాంట్లో ఎస్టాబ్లిష్ చేసేటటువంటి ఒక ప్రయత్నం చేశారు. ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి మాట, ఇది కొంచెం మనకు నాబోటి వాళ్ళకి కొంచెం ఇబ్బందిగాను బాధగాను కూడా అనిపించవచ్చు కాక, దాని వెనక స్త్రీలకు సంబంధించి చెప్తూ స్త్రీలు ఒక మహాశక్తి స్వరూపంలో అని చెప్తూ స్త్రీలు కనుక తలుచుకుంటే పురుషుడు ఎక్కడ అవుతాడు, ఇలాంటివన్నీ కూడా మనం ఏంటి భలే చెప్తున్నారు అనుకున్నాను నేను కూడా. అక్కడే ఇంకొక మాట కూడా చెప్పారు. ఆనాటి స్త్రీలు ఇతరులాగా ఆంగ్ల సాహిత్యాన్ని చదువుకోలేదు కాబట్టి, అధ్యయనం చేయలేదు కాబట్టి సరిపోయింది. లేకున్నట్లయితే వాళ్ళు కూడా చదువుకున్నట్లయితే మన దేశం కూడా యూరప్ దేశంలాగా మారిపోయి ఉండేది అని ఒక మాట చెప్పారు. ఇది నిజమైతే అవ్వచ్చు కాక, కానీ ఆ చెప్పినటువంటి దృష్టి ఆ అభివ్యక్తీకరణ పద్ధతిలో మనసును మనం గుర్తిస్తే సమాజం అంతగా మారటము ఈయనకి కూడా ఈ కురుగంటికి కూడా అంతగా ఇష్టం లేదేమో అన్నటువంటి భావన మనకు అందుతుంది దాంట్లో. ఇవన్నీ కూడా మనకి ఈ 20వ శతాబ్దపు తొలి రోజుల్లో వచ్చినటువంటి ఈ వాతావరణాన్ని చెప్పే వేళ దాంట్లో కొంతమంది చిలకమర్తి ఇలాంటి వాళ్ళ గురించి కూడా ప్రస్తావించారు. దాన్ని అలా ఉంచితే తర్వాత నాటకాలు, మనం ఇందాక ప్రక్రియా వైవిధ్యం అనుకున్నాం. మనం ప్రక్రియా వైవిధ్యం ఆధునిక కాలంలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ 20వ శతాబ్దపు తొలినాళ్ళలో వచ్చినటువంటి నాటకాలకు సంబంధించి అప్పటికి మనకి ఎందుకనో అప్పటికి కొన్ని వచ్చాయి కానీ అన్నిటినీ పెద్దగా పట్టించుకోలేదు. కొన్ని నాటకాలను మాత్రమే ప్రస్తావించి ఒకరిద్దరు నటులకు సంబంధించినటువంటి వాటిని గురించి కూడా చెప్పారు. మామూలుగా ఎవరో కోటయ్య గారు, వారి పేరు నేను వినలేదు కానీ జగ్గరాజు గారి పేరు నేను విన్నాను. ఆయన స్త్రీ పాత్రలు బాగా వేసేవాళ్ళు, ఈ స్థానం వీళ్ళందరికంటే ముందు ఉన్నటువంటి వాళ్ళు బాగా వేసేవాళ్ళు అని దాన్ని ఆయన గుర్తించారు. అక్కడ ఆ జగ్గరాజు గారి గురించి 4 మాటలు రాశారు. అలాగే చిత్రనలయము, హరిశ్చంద్ర లాంటి నాటకాల గురించి కూడా వారు ప్రస్తావించారు. ఇది కూడా ఓకే, నాటకాన్ని మనం వదలడానికి వీల్లేదు. నాటకము అన్నటువంటిది సమాజాన్ని స్ఫూర్తినివ్వటంలో, సమాజ సామాన్యుడికి కూడా భావజాలాన్ని అందించడంలో ఇతరేతర సాహిత్య ప్రక్రియల కంటే నాటకము, దృశ్య కావ్యము మేలైంది అని చెప్పి 100 సంవత్సరాలుగా మనం విశ్వసిస్తుంది. దాన్ని ఈ రోజుకి కూడా మనం కాదంటలేదు. కాబట్టి నాటకాన్ని గురించి కూడా చెప్పడం బాగుంది ఆ నాటకాలకు సంబంధించి. ఆ తర్వాత మళ్ళీ కొన్ని నేను స్పీడ్ గా వెళ్ళిపోతున్నాను. ఆంధ్రోద్యమానికి సంబంధించినటువంటి విషయాలని తర్వాత యూనిట్ లో చెప్పుకున్నారు. ఆంధ్రదేశానికి సంబంధించి దాని నేపథ్యంలో మనం గుర్తిస్తే అప్పటికి ఇంకా మనకు స్వాతంత్రం రాలేదు. దేశ స్వాతంత్రం కోసం ప్రతి పౌరుడు కూడా ఉన్ముఖమై ఉన్నటువంటి దశలో వెలువడుతున్నటువంటి సాహిత్యము ఆ చూపు కాబట్టి మనకి మామూలుగా తుమ్మల లాంటి వాళ్ళు ఉన్నారు కదా, అలాంటి వాళ్ళు చేసినటువంటి రచనలన్నింటినీ కూడా దీంట్లో చూడటము, ఇవన్నీ కూడా దేశాభిమానము, రాష్ట్రాభిమానము ఇవన్నీ కూడా దీంట్లో చాలా చక్కగా తీసుకొచ్చారు. దాంట్లో సమధికారికంగా కూడా తీసుకొచ్చారు. దాంట్లో ఇబ్బంది ఏమి లేదు. అలాగే విజ్ఞాన వ్యాప్తి, ప్రబలుతున్నటువంటి విజ్ఞానాన్ని కూడా వీరు గుర్తించారు. రావాల్సినటువంటి చైతన్యము, వైజ్ఞానికమైనటువంటి చైతన్యము, సాంకేతికమైనటువంటి వ్యవస్థను ఆహ్వానించడానికిలో వీరు కూడా ఇబ్బంది ఏమి లేదు. అప్పటికి వచ్చినటువంటి ఈ సాంకేతిక వ్యవస్థను విజ్ఞానదాయకమైనటువంటి కొమర్రాజు లక్ష్మణరావు గారు లాంటి వాళ్ళు, గాడిచారులు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇతరుల కంటే భిన్నమైనటువంటి రీతిలో శాస్త్రీయమైనటువంటి దృక్పథాల్లో మామూలుగా శాస్త్ర గ్రంథాలను తీసుకురావడంలో వాడు నడుము బిగించినటువంటి వాస్తవం మనకు తెలుసు. వీటిని కూడా
నవ్యాంధ్ర సాహిత్య వీధుల్లో ఒక పునాదిగా, ఒక క్యాన్వాస్ గా సీతారామయ్య గారు గుర్తించారు. అలాగే ఇక ఆ తర్వాత కూడా సాహిత్యానికి సంబంధించినటువంటి కొన్ని సూత్రాలను చెప్పారు. దీన్ని ఒకసారి మనం మాట్లాడుకోవాలి. ఏమిటి, ఇందాక మనం చెప్పుకున్న ఆరంభంలో చెప్పుకున్నటువంటి కొన్ని విషయాలు మళ్ళీ ఇక్కడ కొద్దిగా రిపీట్ అవుతున్నాయి. సాహిత్యం అంటే ఏంటి, సారస్వతం అంటే ఏంటి, వాంగ్మయం అంటే ఏంటి, లేకపోతే ఈ ఈ పదాలకు ఉన్నటువంటి పరిమితులు, అర్థాలు ఏంటి, కవి అంటే ఎవరు, సహృదయుడు అంటే ఎవరు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం సాహిత్య విమర్శలో, ముఖ్యంగా సంప్రదాయ సాహిత్య విమర్శలో వీటి గురించి మనం మాట్లాడుకుంటాం. తొలి దశలో మనం మాట్లాడుకుంటాం. ఈ తొలి దశలో మాట్లాడుకున్నటువంటి విషయాలన్నింటినీ కూడా వీరు మధ్య దశలోకి వచ్చి లాస్ట్ బట్ 1 చాప్టర్లో, 7వ చాప్టర్లో వారు ప్రస్తావించారు. ఇక్కడ ఎందుకు ప్రస్తావించారో నాకు అర్థం కాల. నిజానికి ఇవన్నీ కూడా ఆరంభ యుగము ఒకటి పెట్టుకున్నారు కదా, ఆ ఇంట్రడక్టరీ చాప్టర్ ఉంది కదా, అక్కడ పెట్టుకున్నట్లయితే మనకు ఇంకా బాగా ఉండేది. బహుశా నేను అనుకోవటము, అక్కడ పెట్టుకుంటే ఎక్కువగా చెప్పాల్సి వస్తుంది. నిజమే, అది ఎక్కువ వివరించాల్సి వస్తూ ఉంటుంది. ఇక్కడ చెప్పుకోవటం వల్ల కొంతమంది కవులను, కొంతమంది రచయితలని, వారి భావజాలాన్ని ఆల్రెడీ ముందుగా చెప్పుకున్నాం కాబట్టి, కవి అంటే ఎవరు అంటే అదిక్కు ఏలు చూపించవచ్చు, పలానా వాడు కవి అని. కావ్యం అంటే ఏమిటి అంటే ఏలు చూపించవచ్చు. మనకి ఈజీగా అయిపోతుంది అనుకున్నట్టున్నారు వారు. వారు రాయటానికి సులభమైనటువంటి పద్ధతి కావచ్చు, కానీ పాఠకుడికి ఇది కొంతమేర కొద్దిగా మరి ఏంటి, మళ్ళీ ఆవుకథలాగా మళ్ళీ ఇట్లా వచ్చింది ఏంటి, మళ్ళీ ఇక్కడికి వచ్చారేంటి అనిపిస్తుంది అనమాట. అది ఒక్కటే చాప్టర్ను మనం కొంచెం ముందు వెనకలుగా అనుకుంటే, ఆ తర్వాత ఆఖరణ అసలైనటువంటి చాప్టరు మొదటి భాగంలో ఆఖరణ పెట్టారు. నవి సాహిత్యం అంటే ఏంటి అన్నటువంటి చర్చ అక్కడ చేశారు. దాన్ని మనం ఇప్పుడు మళ్ళీ తిరిగి మనం చేసుకోకర్లేదు, ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఇక రెండవ భాగంలో దీనికి నవి సాహిత్యానికి మామూలుగా మూల స్తంభాలు అని ఒక ట్యాగ్ లైన్ పెట్టుకున్నారు. అంటే ఆ మూల స్తంభాలను గుర్తించడము, మూల స్తంభాన్ని అన్వేషించడంలో భాగంగా ఆయన ఈ చాప్టర్ను రూపొందించారు. నవి సాహిత్యానికి మూల స్తంభాలుగా ఆయన చాలా మనకి ఆయన ఎక్కడా కూడా మనం తప్పు పట్టడానికి అవకాశం లేదు. గురజాడ అప్పారావు గారి భాషా విప్లవానికి సంబంధించి, భాషా సంస్కారానికి సంబంధించిన విషయాల్ని చాలా గొప్పగా ఈ అధ్యాయంలో, ఈ విభాగంలో మొదటి యూనిట్లోనే వారు చెప్పారు. అలాగే ఆంధ్ర సారస్వత పరిషత్తు స్థాపన గురించి, దాని వికాసం గురించి, ఆ పరిషత్తు ముఖంగా ఏ కార్యక్రమాలు జరిగాయి అన్నది కూడా మనకు చెప్పారు. రాయప్రోలు ఇక్కడ మనం ఆసక్తి కలిగించేటటువంటి ఒక అంశం ఏమిటంటే, రాయప్రోలు సుబ్బారావు గారి గురించి, గురజాడ అప్పారావు గారి గురించి కూడా పెద్ద చర్చ చేశారు ఇక్కడ. అక్కడ మనకి ఈ రోజున మనకి సామాన్యుల్లో కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. ఎవరు రాయప్రోలు, ఎవరు గురజాడ అప్పారావు గారు. ఆధునికతకు, ఆధునిక యుగానికి అడుగులు చూపినటువంటి వారు, ఆధునిక యుగాన్ని చిటికనేలు పట్టుకొని నడిపించిన వారు ఎవరు అన్నప్పుడు గురజాడ అప్పారావు, రాయప్రోలు సుబ్బారావు అన్నటువంటిది చర్చ జరిగి ఇప్పుడు అరిగిపోయి అది కరిగిపోయింది. గురజాడ అప్పారావు గారే ఆధునికతకు ఆద్యుడు అన్నటువంటి ఒక నిశ్చితమైనటువంటి అభిప్రాయంలో మనం ఉన్న స్థానంలో ఈ రోజున ఈ చాప్టర్ చదువుతూ ఉంటే మళ్ళీ మనం ఒకసారి మనం గిల్లుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఏంటి ఇలా రాస్తున్నారు, ఏంటి ఇలా రాశారేంటి అనేది మనం గిల్లుకో అక్కర్లేదు. ఎందుకంటే ఆయన ఏనాడో రాసినటువంటిది, ఆయన భావజాలం అది. ఆయన నవ్య సాహిత్య సంప్రదాయ ముసుగులో నుంచి, ఆయన ఆ చూపులో నుంచి దాన్ని చూశారు కాబట్టి గురజాడ అప్పారావు గారి కంటే సహజంగానే రాయప్రోలు సుబ్బారావు గారే వారికి అధికులుగా కనిపించడంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. ఆధిక్యతను వెతకటంలో ఎవరు ముందుంటారు, ఎవరు తర్వాత వారు, వాళ్ళ పరిమితులు దృష్టిలో పెట్టుకొని ఎవరిని ముందు పెట్టాలి అనేటటువంటి విషయంలో వీరు ఖచ్చితంగా ఏమీ సంకోచం లేకుండా రాయప్రోలు సుబ్బారావు గారిని ముందు పెట్టారు. ఆ తర్వాతనే గురజాడ అప్పారావు గారికి స్థానం కల్పించారు. ఇది మనం దాన్ని ఎక్కడ గుర్తించాలి. ఇది ఇంతటితోటి ఆగల, తర్వాత వచ్చినటువంటి రచనల మీద కూడా ఇది ప్రభావాన్ని చూపించింది. గురజాడ అప్పారావు గారి కంటే రాయప్రోలు సుబ్బారావు గారిని ముందు చూపించడము. నారాయణ రెడ్డి గారు తన సిద్ధాంత గ్రంథాన్ని రాస్తూ ముందు వెనకలు చూపించకపోయినప్పటికీ కూడా ఇద్దరు సామాన్యులే అన్నట్టుగా, ఇద్దరు ఎక్కర్తలే అన్నట్టుగా ఆయన లౌక్యంగా దాన్ని చాప్టర్ని తీసుకుంటా వెళ్ళారు. అక్కడ ఆ లౌక్యంగా చాప్టర్ని తీసుకెళ్ళటం వెనక నవ్యాంధ్ర సాహిత్య వీధులు లేదు అని నేను చెప్పలేను. దీని యొక్క ఇన్ఫ్లుయెన్స్ వారి మీద ఉంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ రాయప్రోలు సుబ్బారావు గారు ఇక్కడ అధికుడిగా ఇక్కడ ఉన్నారు నవ్యాంధ్ర సాహిత్య వీధుల్లో. నారాయణ రెడ్డి గారి థీసిస్ కి మార్గదర్శకులు రాయప్రోలు సుబ్బారావు గారే కాబట్టి ఆ బలాల్ని, ఆ బలహీనతల్ని మన సౌహృదయంతో మనం అర్థం చేసుకున్నప్పుడు అందరూ అర్థం అవుతారు, చక్కగా మనకి క్లియర్ గా మనకి అర్థం అవుతారు. దీంట్లో అవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. అలాగే ఈ సాహిత్యంలో సంప్రదాయాల గురించి, సంస్కరణలకు సంబంధించి కూడా దీంట్లో
చాలా చెప్పారు. అలాగే తిరుగుబాటు, సాహిత్యంలో తిరుగుబాటు అని ఒక చాప్టర్ పెట్టు, దానికి ట్యాగ్ లైన్ గా దానికి కవిత తత్వ విచారము అని చెప్పి ఒకటి పెట్టారు. ఇది అచ్చంగా కేవలము కట్టమంచి కోసం పెట్టినటువంటి చాప్టర్ ఇది. దీని సాహిత్య వికాసంలో భాగంగా అనని నేను అనుకోవట్లేదు, ఒక కట్టమంచి కోసం పెట్టినటువంటి ఒక అధ్యయనం ఇది. ఈ అధ్యయనంలో ఏమిటి అంటే ఆయన ఆదిలో ఒక మాట మనం చెప్పుకున్నాము, పాశ్చాత్య సాహిత్య ప్రమాణాలు ఆధునిక సాహిత్యాన్ని అధ్యయనం చేయటానికి కానీ విశ్లేషించడానికి కానీ అవి పనికిరావు అన్నటువంటి భావన స్థిరంగా ఉన్నటువంటి వారు, బలంగా ఉన్నటువంటి వారు కురుగంటి. ఆ చూపులో నుంచి చూసినప్పుడు కట్టమంచి రామలింగారెడ్డి ప్రమాణాలన్నీ పాశ్చాత్యానికి సంబంధించినవి. ఆ పాశ్చాత్య ప్రమాణాలతోటి, ఆ చూపుతోటి భారతీయ సాహిత్యాన్ని, తెలుగు సాహిత్యాన్ని విమర్శ చేసినటువంటి వారు. ఇక్కడ ఒక పెద్ద వైరం ఆయనతోటి కురుగంటికి సాధారణమే. దీన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. నా ఆలోచన విధానం ఇదైనప్పుడు దానికి భిన్నమైనటువంటి ఆలోచన విధానంతో నువ్వు రాసినప్పుడు నువ్వు పెద్దవాడివి కదా అని నేను నిన్ను గౌరవించాల్సిన అవసరం ఏం లేదు. నా ఆలోచన నాది కాబట్టి ఆ ఆలోచన చూసినప్పుడు నువ్వు నాకు వ్యతిరేక్తంగానే కనిపిస్తావు. అలా వ్యతిరేక్తంగా కనిపించడం ఎంత వ్యతిరేక్తము అంటే, ఈయన ఎంత గాయపడ్డాడు, ఎంత మదన పడ్డాడు, ఎంత ఇబ్బంది పడ్డాడు అంటే, కవిత్వ తత్వ విచారానికి ప్రతిగా దాన్ని ఖండిస్తూ ఈయన ఇంకో కావ్యం రాయవలసినటువంటి, ఇంకొక రచన చేయవలసినటువంటి, కావ్యం కాదు ఒక విమర్శన గ్రంథాన్ని చేయవలసినటువంటి పరిస్థితి అవుతుంది. అలంకార తత్వ విచారము అన్నటువంటిది కురుగంటి రాశాడు అని ఆదిలో మనం చెప్పుకున్నాము. ఆ అలంకార తత్వ విచారము కట్టమంచిని ఖండించడం కోసం రాసినటువంటిదే. ఇది నిజానికి ఈ అలంకార తత్వ విచారానికి సంబంధించినటువంటి ప్లేస్మెంట్ నిజానికి ఈ సాహిత్య చరిత్రలో, నవ్యాంధ్ర సాహిత్య వీధులకు సంబంధించిన సాహిత్య చరిత్రలో పెద్దగా అవసరం లేదు, మనం కల్పించుకుంటే తప్ప. ఇక్కడ కూడా ఒక ప్రత్యేకంగా ఒక అధ్యాయాన్ని వీరు చేపట్టి దాన్ని ఖండించడం కోసం ఆ చాప్టర్ను పెట్టుకొని ఖండించే ప్రయత్నం చేశారు. సరే, వారిని మనం అర్థం చేసుకుందాము, దాన్ని కూడా మనం ఇప్పుడేమీ మనం అనక్కర్లేదు. ఆ తర్వాత కొన్ని చాప్టర్స్ లో మనకి ఈ విశ్వనాథ్ సత్యనారాయణ గారికి, మళ్ళీ రాయప్రోలు సుబ్బారావు గారికి, ఈ ఇద్దరికి మళ్ళీ తులనాత్మకమైనటువంటి పోటీ పెట్టారు. ఇందాకేమో రాయప్రోలు తోటి గురజాడ అప్పారావు గారిని తులనాత్మకంగా పెట్టి రాయప్రోలు సుబ్బారావు గారు అధికుడు అన్నారు. ఇప్పుడు అదే రాయప్రోలు తోటి విశ్వనాథ సత్యనారాయణ గారిని తులనాత్మకంగా పెట్టి అదే రాయప్రోలుని అధికుడు అనలా. అలా అని విశ్వనాథని అధికుడు అనే ధైర్యం లేదు. కాబట్టి ఇద్దరినే చెప్తూ ఈ ఇద్దరు సూర్యచంద్రులు లాంటి వాళ్ళు అని ఒక మాట చెప్పారు. సూర్యచంద్రులు మన మీద ఇబ్బంది ఏమి ఉండదు. గురజాడప్పారావు ఆధిక్యతను తగ్గిస్తూ, లేకపోతే ఆయన్ని ఈయనెవరు మన రాయప్రోలుని ఆధిక్యత పెంచినప్పుడు ఇందాక ఆదిలో పెనుగొండ గారు పంపించిన కాగితాన్ని చదివించారే మద్దుగూరి చంద్రశేఖరరావు గారు, ఆ రోజునే ఆయన గట్టిగా దాన్ని ఖండించారు. వారి అభిప్రాయాన్ని ఆ రోజులోనే ఖండించారు. ఆయనలో ఉన్నటువంటి ఆయన చూపులో ఉన్నటువంటి సంకుచితమైనటువంటి దాన్ని ఆయన ఆ రోజునే ప్రస్తావించారు. నీకు ఎలా ఆధిక్యుడిగా కనిపించాడు, ఏ ప్రమాణాలతో ఆధిక్య కనిపించాడు నువ్వు అని ఆ రోజునే దాన్ని తీవ్రంగా ఖండించారు. ఇక్కడ కూడా ఈ ఇద్దరి మధ్య తులనాత్మకత పెట్టి సూర్యచంద్రులు లాగా ఈ ఇద్దరినైతే చెప్పారు, నవ్య సాహిత్యము అన్నటువంటి దానికి ఆద్యంతాలు పరిరక్షకులుగా వీళ్ళిద్దరు ఉన్నారు అని చెప్పి ఆయన చెప్పాడు. అక్కడ కూడా నేను ఆయన ఏమీ అంటలేదు. ఆయన భావజాలం అది, ఆయన ఆలోచన విధానము. ఆ ఆలోచన విధానం నుంచి చూసినప్పుడు వాళ్ళిద్దరే కనిపిస్తారు సూర్యచంద్రులుగా. దాన్ని కూడా సమకాలంలో ప్రతిఘటించిన వాళ్ళు, ఎదుర్కొన్న వాళ్ళు కూడా ఉన్నారు. రామకృష్ణ కవి గారు, వెల్లాల రామకృష్ణ కవి గారు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ చూపు వెనుక ఉన్న దాని బలమన్నో బలమహీనతనో మనం అక్కర్లా. ఈ వైదికతకు సంబంధించిన ఈ వైదిక సంప్రదాయానికి సంబంధించినటువంటి అపేక్షతోటే సీతారామయ్య గారికి ఆ ఇద్దరు సూర్యచంద్రులాగా కనిపించారు. నిజానికి ఈ కాలంలో ఈ ఆధునికతకు సంబంధించిన ఈ నవి సాహిత్య పరిషత్తు లేదా నవి సాహిత్య విధి విధానాలకు సంబంధించినటువంటి ఆ పరిధికి లోబడి కూడా సూర్యచంద్రులుగా ఎవరినైనా గుర్తించాలి అంటే అటు తుమ్మల సీతారామమూర్తి గారిని, ఇటు గుర్రం జాషువా గారిని చెప్పాలి. కానీ వీళ్ళిద్దరు సూర్యచంద్రులు ఎలా అవుతారు అని చెప్పి ఆయన ఆ రోజునే తిరగబడ్డాడు. సరే, ఈ తిరగబట్టాలు, ఈ ఖండించటాలు అలా ఉంచితే ఆయన పద్ధతిలో, ఆయన విధానాల్లో ఆయన చెప్పుకుంటూ వెళ్ళాడు. తృతీయ
సంపుటంగా తృతీయ భాగం కూడా దీన్ని నవీ సాహిత్య విస్తరణము ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నటువంటి దాన్ని విస్తరించే దాంట్లో భాగంగా కొన్ని యూనిట్లుగా పెట్టుకొని వారు వెళ్ళిపోయారు. అలాగే ఆఖరి భాగము కొంత మనం మాట్లాడుకోవాల్సింది. దీంట్లో అంతా కూడా ప్రగతిశీల సాహిత్యమే దీంట్లో ఉంటుంది. మామూలుగా రాజకీయాలకు సంబంధించినటువంటివి రాజకీయాలు విప్లవ దృష్టి అన్నటువంటిది ఒక చాప్టర్ ఉంది. విప్లవ దృష్టి అంటే మనం ఈ రోజున సాంకేతిక అర్థంలో విప్లవం అన్న మాటకు మనం తీసుకున్న సాంకేతిక అర్థంలో కాకుండా వారికి సంబంధించినటువంటిది ఆ పరిమిత అర్థంలోనే, సాధారణ అర్థంలోనే వారు తీసుకున్నారు. దాన్ని ఆ రూపంలోనే దాన్ని తీసుకుంటూ వచ్చినటువంటి మార్పుల్ని వస్తూ ఉన్నటువంటి మార్పుల్ని వారు బాగానే గుర్తించారు. దాంట్లో బాగా ఇబ్బంది ఏం లేదు. అలాగే నవ్య కవిత్వము అనే పేరుతోటి ఇంకొకటి కూడా రాశారు. ఎక్కడ కూడా ప్రతి చాప్టర్ లో కూడా నవ్య కవిత్వానికి సంబంధించిన నవ్య సంప్రదాయానికి సంబంధించింది ఒకటి పెట్టుకుంటూ ఉంటారు. ఎక్కడ మర్చిపోతారో పాట కూడా ఒక ఉంటుంది. కాబట్టి ప్రతి దాని దగ్గర కూడా మనకి ఉంటుంది. నాటక లక్షణాల్లో లాక్షణికులు చెప్తారు, కథానాయకుడు ప్రతి అంకంలోనూ కూడా ఎక్కడో దగ్గర రావాలంట. అక్కడ రాకపోతే కథానాయకుడి యొక్క ప్రాధాన్యత ఉండాలంట. అక్కడ ఈయన నవ్య సంప్రదాయ దృష్టికోణంలో నుంచి ఈయన చెప్తున్నాడు కాబట్టి ఏ చాప్టర్ రాసినా కానీ లేదా ఏ విభాగం రాసినా కానీ అక్కడ కథానాయకుడి ప్రస్తావన వచ్చినట్లుగా, కథానాయకుడి పాత్ర ప్రవేశం వచ్చినట్లుగా నవ్య కవిత్వానికి సంబంధించినటువంటి ప్రవేశం అన్ని కూడా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ కూడా నవ్య సంప్రదాయానికి సంబంధించి. అలాగే అతి వాస్తవికత పేరుతోటి కొంతమందిని కూడా చెప్పారు. ఇక్కడ శ్రీశ్రీ లాంటి వాళ్ళు కూడా వస్తారు, శిష్ట లాంటి కూడా వస్తారు. ఇక్కడ అధివాస్తవికత వేరు, ఇక్కడ ఈయన అతి వాస్తవికత వేరు. అధివాస్తవికతకు దాని వెనుక ఒక క్యాన్వాస్ ఉంది, దాని వెనుక ఒక పరిణామం ఉంది, ఒక భావజాలానికి సంబంధించి ఉంది. అతికి సంబంధించిన మాట వీరు కావాలనే వాడారు. అంటే ఏది అతి అంటే అతిగా మాట్లాడాడు అని మనం అంటున్నాం కదా, దాన్ని ఒక రకంగా నెగిటివ్ మీనింగ్ లోనే దాన్ని ఉంటాం. అప్పటికి ఉన్నటువంటి సంప్రదాయాన్ని భేదిస్తూ శ్రీశ్రీ లాంటి వాళ్ళు, శిష్ట లాంటి వాళ్ళు రూపంలోనైతేమి, వస్తువులోనైతేమి, అభివ్యక్తిలోనైతేమి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తూ ఉన్నటువంటి దానిని కురుగంటి సీతారామయ్య గారు అతి వాస్తవికతగా భావించారు దాన్ని. అలాగే ఆ తర్వాత మనకి అభ్యుదయానికి సంబంధించి కూడా చెప్పడం చాలా ఆనందం వేసింది. ఈ రోజుకి కూడా మనం నవ్యాంధ్ర సాహిత్య వీధుల్లో అభ్యుదయ కవిత్వం గురించి ఒక చాప్టర్ పెట్టడము, దాని గురించి విశ్లేషించడము చాలా గొప్పగా మనకు అనిపిస్తుంది ఇవన్నీ కూడా. ఆ తర్వాత మళ్ళీ ఒక జాతీయ ఉద్యమాలకు సంబంధించి లేకపోతే ఈ సమన్వయ ధోరణిలో వాటన్నిటిని కూడా నవ్య మార్గానికి సంబంధించి వీటన్నిటిని కూడా ఉన్నాయి. ఆఖరి చాప్టర్ పెట్టడం ఇంకొకటి నాకు ఈ సమన్వయ దృక్పథంతో మనం చెప్పేటటువంటి క్రమంలో ఆఖరణ ఇంకో చాప్టర్ పెట్టారు. అదేమిటి అంటే మళ్ళీ నిజానికి అది ఇక్కడ పెట్టాల్సింది కాదు, అది ఎప్పుడో ముందుగానే పెట్టుకోవాల్సింది. జాతీయ దృక్పథము లేకపోతే నవ్య మార్గ విస్తరణము అనే దగ్గర సంప్రదాయ మార్గము ఇలాంటివన్నీ కూడా చెప్తూ మనం ఎక్కడైతే ఎవరినైతే మనం నవ్య సాహిత్యానికి ఆది పురుషులుగాను, కథానాయకులుగాను, వ్యాప్తిలోకి తెచ్చినటువంటి వారి గానో మనం మాట్లాడుకుంటూ ఉన్నామో వాళ్ళందరినీ తీసుకొచ్చి మళ్ళీ మనకి ఇక్కడ కూడా తీసుకొచ్చి ఈ చాప్టర్ లో కూడా తీసుకొచ్చి పెట్టమని. ఏమిటి వీళ్ళు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారు? అభ్యుదయ సాహిత్యము వచ్చిన తర్వాత అప్పటికి నీకు ఇతరేతరవి రాలేదు. అప్పుడు ఇది ఏదో మనకి దిగంబర కవిత్వము ఇలాంటివి కూడా రాలేదు. తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటివి కూడా ఒకవేళ ఉన్నా కానీ నువ్వు పట్టించుకోదలుచుకోలేదు. విప్లవ సాహిత్యము ఎలాంటి వాటికి అసలు అవకాశమే లేదు ఆనాటికి. బాగానే ఉంది, దాన్ని అర్థం చేసుకోగలం. అభ్యుదయ సాహిత్యాన్ని రాశాం కదా, అక్కడికి ఆపాలి కదా, నువ్వు పెట్టుకున్నటువంటి పరిమితులకు లోబడి కూడా అక్కడ ఆపాలి కదా. మళ్ళీ తిరిగి తీసుకొచ్చి నవ్య సంప్రదాయానికి సంబంధించిన దాన్ని తీసుకొచ్చి పెట్టడం వెనక ఉద్దేశం ఏంటి నాకు అనిపిస్తూ ఉంది. ఇదేదో మనకి ఆవు కథ అని చెప్పుకుంటూ ఉంటాం, ఏదన్నా చెప్పు మళ్ళీ తిరిగి ఆవు దగ్గరికి వెళ్ళినట్లుగా ఇక్కడ ఏదన్నా చెప్పు తిరిగి నవ్య సంప్రదాయం దగ్గరికి వెళ్ళటము అన్నటువంటిది ఇది ఒక వ్యూహాత్మకంగానే జరిగిందని నేను భావిస్తున్నాను ఈ చాప్టర్ పెట్టడం వెనుక. ఈ నవ్య సాహిత్య వీధుల్ని ఒక వరుస క్రమంలో మనం అధ్యయనం చేస్తూ వచ్చినటువంటి పాఠకుడు ఒక మూడ్లోకి వెళ్ళిపోతాడు. అభ్యుదయ సాహిత్యం వచ్చిన తర్వాత ఈ మార్పులన్నింటినీ, ఎవల్యూషన్ అంతా కూడా, ఈ పరిణామాన్ని అంతా కూడా తీసుకొచ్చి ఒక మూడ్లోకి వెళ్తాడు. ఆ మూడ్లోకి వెళ్ళినప్పుడు పాఠకుడు అంతకు పూర్వము పాఠకుడు అస్తిత్వాలు ఏవైనప్పటికీ కూడా ఈ అభ్యుదయ అస్తిత్వానికి సంబంధించిన భావజాలానికి సంబంధించినటువంటి వీళ్ళు తనకు నెట్టివేస్తున్నా నాటుకుపోతా ఉంటాయి. ఈ నాటుకుపోయి ఉన్నటువంటి దశలో పాఠకుడు ఈ మూడ్లో ఉన్నటువంటి వాడిని ఆ మూడ్లోనే వదిలివేయకుండా
తిరిగి గతానికి సంబంధించిన తాను ఆరంభంలో ఏ మూడ్లో దీన్ని మొదలు పెట్టాడో తిరిగి ఆ మూడ్లోకి కథ ఎక్కడ ప్రారంభమైందో మళ్ళీ తిరిగి అక్కడ తీసుకువెళ్ళడం అనేది కథా ప్రక్రియ శిల్పానికి సంబంధించినటువంటి విషయంలో మేలు కావచ్చు, కానీ ఒక సాహిత్య పరిణామాన్ని మనం చెప్పుకుంటూ ఉన్న వేళ మళ్ళీ మొదటిగా అక్కడ తీసుకెళ్లి వదిలేయటంలో మామూలుగా మనం చూడండి, మనం ఏదైనా మన ఇంట్లో పెంచుకునేటటువంటి వాటినో లేకపోతే పిల్లలనో బయటికి తీసుకెళ్ళినప్పుడు ఇంటి నుంచి బయటికి తీసుకెళ్ళాం మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకొచ్చి వదిలిపెట్టి అప్పగిస్తాం. మనం ఒక పాఠకుడిని కూడా నవ్య సాహిత్యం దగ్గర మొదలుపెట్టి ఆ సంప్రదాయం దగ్గర మొదలుపెట్టి అనేకమైనటువంటి మార్గాల్లో నుంచి అభ్యుదయ సాహిత్యం దాకా తీసుకొచ్చి అక్కడ వదిలిపెట్టకుండా తిరిగి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి వదిలిపెట్టినటువంటి సందర్భం మనము దీంట్లో మనకు కనిపిస్తూ ఉంటాం. అంటే గుండ్రంగా కాలచక్రము అన్నట్టుగా కొన్నిటికి మనం మాట్లాడుకుంటాము, ఎక్కడ మొదలైందో అక్కడ అంతమవుతుంది అనేది కొన్నిటికి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సాహిత్య చరిత్ర నిరంతరము కామాలు పెట్టుకుంటూ పోయేది, అది ఆగేది కాదు. అందువల్ల సమగ్ర అన్న మాటని కూడా మనం ఒప్పుకోవట్లేదు. మనం ఆరుద్ర రాసినా ఇంకొకరు రాసినా కానీ ఆ విషయంలో కురుగంటికి కూడా ఒక స్పష్టమైన అభిప్రాయం ఉంది. ఇది నిరంతరము ప్రవహించేటటువంటిది సాహిత్యం అనేది, జీవజలం అది, దానికి సమగ్రత్వం అనేది ఉండదు అనేది ఆయన కూడా చెప్పారు. కానీ ఆయన మళ్ళీ తిరిగి తీసుకొచ్చి అక్కడ పెట్టడం వెనక ఆయనదైనటువంటి ఒక వ్యూహము ఉండొచ్చు. కాకపోతే ఇది మనకి పూర్వం మనకు వీరేశలింగం పంతులు గారో మరొకరో రాసినటువంటి తొలినాటి కవుల చరిత్రలు అనంతర కాలపు సాహిత్య చరిత్రలు రావటానికి ఒక ముడిసరుగ్గా అవి ఎలా పనికొచ్చాయో ఉపకరించాయో ఇది కూడా అనంతర సాహిత్య చరిత్రలు రాయటానికి కొందరు గురించినటువంటి విశేషాలు స్వీకరించడానికి ఒక ముడిసరుకుగా ఇది కూడా మనకి పనికొస్తుంది అనడంలో ఏ రకమైనటువంటి అనుమానం అక్కర్లేదు. ఏ సాహిత్య చరిత్రలను ఎలా రాయాలి అనడానికి కొన్ని ప్రమాణంగా నిలుస్తాయి, ఎలా రాయకూడదు అనడానికి కొన్ని ప్రమాణంగా నిలుస్తాయి. ఏ భావజాలంతో సాహిత్య చరిత్రను మన లోకానికి అందివ్వాలి అన్నటువంటి వాడికి, అంటే మనదైనటువంటి భావజాలాన్ని లోకానికి అప్లై చేయటం అనేటటువంటిది ఒక దృక్పథం అయితే, సాహితీవేత్తలను లోకానికి వాళ్ళ దృక్పథాల్లో నుంచి అందించేటటువంటి ప్రయత్నం చేయాలి అన్నటువంటిది ఒక దృక్పథము. ఇది దీంట్లో మనకు లోపిస్తుంది. ఈ రెండో మాట ఇందులో మనకు లోపిస్తుంది. నా ఇష్టం నాదిగాన అన్నట్టుగా తన ఇష్టాలకు లోబడి మాత్రమే తన భావజాలాన్ని మాత్రమే లోకానికి అందించేటటువంటి ప్రయత్నం చేశారు. దాన్ని కూడా నేను తప్పు పట్టట్లేదు, ఎందుకంటే ట్యాగ్ లైన్ అసలు శీర్షికే అది. కాబట్టి ఆయన నవ్యాంధ్ర సాహిత్యాన్నే నవ్యాంధ్ర సంప్రదాయ సాహిత్యాన్నే ఆయన దాన్నే చరిత్రగా రాయదలుచుకున్నారు. కాబట్టి నన్ను గురించి రాయలేదే, పలానా ఎల్లమ్మ గురించి రాయలేదే, పుల్లమ్మ గురించి రాయలేదే అనడానికి మనమెవరం? ఆయన పరిధిలోకి వచ్చిన వాళ్ళని ఆయన తీసుకున్నాడు. ఆయన నేర్చుకున్నటువంటిది, ఆయన రక్తంలో ఇక్కినటువంటి భావజాలంతో దాన్ని అందించారు. ఆ పరిమితులను గుర్తులో పెట్టుకునే దాన్ని మనం అర్థం చేసుకుందాము. ఆ పరిమితులకు లోబడి ఆయన సక్సెస్ అయ్యాడా లేదా అన్నది మనం చూస్తే, ఆ పరిమితులకు లోబడి 100% ఆయన సక్సెస్ అయ్యాడని నేను భావిస్తూ, నేను మాస్టర్ ఇచ్చినటువంటి సమయానికి నేను 10 నిమిషాలు 15 నిమిషాలు ఎక్కువ వెళ్ళిపోయాను. వారు 10 నిమిషాలే అన్నారు, ఎక్కువ వెళ్తే ఇంకా వెళ్ళినట్టున్నాను. దానికి మన్నింపు కోరుకుంటూ ఇంక నేను ఇంతకు మించి ఒక మాట చెప్పినా అదనం అవుతుంది కాబట్టి సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు మిత్రమా. అనంతపురంలో సర్దేశ తిరుమలరావు గారిని ఒక ఆయన ఉండేవారు. ఆయన ఏమన్నారంటే, సాహిత్య విమర్శ పాఠకులను సాహిత్య అధ్యయనం వైపు మళ్లించాలి అన్నారు. సాహిత్య విమర్శ పాఠకులను సాహిత్య అధ్యయనం వైపు మళ్లించాలి అని. నవ్యాంధ్ర సాహిత్య వీధులు గ్రంథం మీద మీ ప్రసంగం విన్న తర్వాత దానిని చదివిన నాబోటి వాళ్ళకు కూడా ఇంకొకసారి ఆ గ్రంథాన్ని చదవాలి అని అనిపించింది. ఇప్పటిదాకా ఆ గ్రంథాన్ని గురించి ఏమీ తెలియని వాళ్ళు కూడా తప్పకుండా దీన్ని చదివితే బాగుండని అనుకుంటారని నేను భావిస్తూ ఉన్నాను. అందుకోసం మీకు కృతజ్ఞతలు. జయంతి రామయ్య పంతులు ఆధునిక ఆంధ్ర వాంగ్మయ వికాస వైఖరి అని ఒక పుస్తకం రాశారు. అది కూడా హిస్టరీ ఆఫ్ మోడర్న్ తెలుగు లిటరేచరే. కానీ తమాష ఏమిటంటే దాంట్లో గురజాడ అప్పారావు లేడు. మన పండితులకి ఇష్టాలు ఎంత తీవ్రంగా ఉంటాయంటే అంత తీవ్రంగా ఉంటాయన్నమాట. కానీ పాపము కురుగంటి వారు చాలా సహృదయులు.
తనకు ఇష్టం లేని వాళ్ళని కూడా తీసుకొచ్చి చరిత్ర రాయడానికి ప్రయత్నం చేశారు. చరిత్ర మీద ఆయన అభిప్రాయాలు ఉంటాయి. వాటిని మనం స్వీకరిస్తామా వ్యతిరేకిస్తాం వేరు, కానీ చరిత్రను మరుగున పుచ్చే ప్రయత్నం చేయలేదు ఆయన. అందుకు మనం ఆయన అభినందించాలి, గౌరవించాలి. మీరు నేను చెప్పే విషయాలు ఏవి ఇక్కడ తెలియని వాళ్ళు ఇక్కడ ఉన్నారని నేను అనుకోవటం లేదని మొదలుపెట్టారు. కానీ చాలా తెలియని విషయాలు మీరు చెప్పారు. కురుగంటికి ఒక పెద్ద వ్యూహం ఉంది ఈ గ్రంథ రచనలో అని చెప్పేసి ప్రతి చోట ఆయన నవ్య నవ్య శబ్దాన్ని వాడుతూ వచ్చారు. ఆయన మొగ్గు నవ్య సాహిత్యము అని చెప్పేసి చెప్పారు. మనకు వ్యక్తిగత అభిప్రాయాలు ఉండవచ్చును, చరిత్ర ఉంటుంది. నిజానికి వ్యక్తిగతమైన అభిప్రాయాలు అంటూ ఉండవని చెప్పారు మీరు. వ్యక్తిగతం అంతా పాలిటిక్స్ అన్నారు స్త్రీవాదులు. పర్సనల్ ఈజ్ పాలిటిక్స్ అన్నారు వాళ్ళు. మీ మాటలో నాకు అది ధ్వనిస్తూ ఉంది. ఈ భట్టాచార్యులు అనేటువంటిది రాయపల్లి సుబ్బారావు గారికి, కురిగంటి వారికి శివశంకర శాస్త్రి గారు ఇచ్చినట్టుగా చదివాను ఆ పుస్తకాలు నేను. ఒకేసారి ఇస్తే దాన్ని వాళ్ళు పెద్దగా వాడుకోలేదు అని చెప్పేసి అన్నారు. ఆయన 3 భాషలలో తెలుగు, సంస్కృతము, ఆంగ్ల భాష నిష్ణాతుడు. ఆయన చదివిన కళాశాలలో నేను చదివాను, ఆయన పీల్చి వదిన గాలిని నేను పీల్చాను అని మీరు చాలా గౌరవంగా చెప్పుకున్నారు. నవ్యాంధ్ర సాహిత్య విధులనేటప్పుడు నవ్యము అంటే ఏమిటి, ఆధునికత అంటే ఏమిటో బాగా వివరించారు మీరు. ఆయన సారాంశంలో విశ్వనాథ బడికి చెందినవారు అని నిగ్గుదేల్చారు. మొదటి సంపుటంలో తెలంగాణ వాళ్ళు, రాయలసీమ వాళ్ళు లేరు అని విమర్శ వస్తే ఆయనే గ్రహించి సవరించుకున్నారని కూడా మీరు చెప్పారు. ఆ మేరకు మనం చాలా గౌరవించాలి ఆయన్ని. తర్వాత ఆంగ్ల సాహిత్య చరిత్రలు చదువుకున్నారు. పాశ్చాత్య సమ్మేళనంతో నేను ఈ గ్రంథాన్ని రాస్తానని చెప్పేసి కూడా ఆయన చెప్పుకున్నారు మొదట్లో. తెలుగు భాషా సాహిత్యాల విషయంలో ఆయన బ్రౌన్ సేవను గుర్తించారు. కేవలం పాశ్చాత్యుడని పక్కన పెట్టకుండా ఆంధ్ర భాషకు బ్రౌన్ అమరుడు అన్నారు ఆయన. ఆంధ్ర భాషకు బ్రౌన్ అమరుడు అని గౌరవించారు ఆయన. అందుకోసం మనం ఆయనకు సెల్యూట్ చేయాలి. అయితే ఎన్నో మార్పుల వల్లనే తెలుగులో నవ్యత్వం ప్రవేశించిందని గుర్తించారు ఆయన. ఒక ప్రగతిశీలవాదిని ప్రస్తావిస్తూ దాని మోతాదు పెంచకుండా ఆ ప్రగతిశీలవాద రచయిత పక్కన అనేక మంది సంప్రదాయవాదులు చేర్చుకొని మాట్లాడతారు అని అన్నారు. అది ఆయన వ్యూహం. చరిత్రను తిరస్కరించడానికి వీల్లేదు, దాన్ని పూర్తిగా ఆమోదించడానికి ఇష్టం లేదన్నమాట. తర్వాత స్త్రీలను గురించి చాలా గౌరవంగా మాట్లాడారన్నారు. ఏ స్త్రీల గురించి మాట్లాడారంటే సంప్రదాయంలో నుంచి బయటికి పోని మహిళలను గౌరవించారు ఆయన. ఆకాశంలో సగం అని గుర్తించారు స్త్రీలని. సగం మంది ఉన్నారు ఆడవాళ్ళు అన్నారు ఆయన. దాన్ని ఆ లెక్క చెప్పినందుకు మనం ఆయనకు సెల్యూట్ కొట్టాలి. అన్నా కూడా వాళ్ళు మారకుండా ఉండడం వల్లనే ఈ సమాజం ఎట్లా ఉంది, లేకపోతే బట్టి యూరోపియన్ సమాజం అయిపోయేది భారతదేశం అన్నారు. ఇప్పుడు జరుగుతున్నది అదో ఏదో తెలియదు మనకి. తర్వాత విజ్ఞాన వికాసాన్ని ఎక్కడ అడ్డుకోలేదని చెప్పారు పురుగంటి సీతారామయ్య గారు. విజ్ఞాన వ్యాప్తిని ఆహ్వానించారన్నారు. అయితే ఆ విజ్ఞానం వ్యాప్తి వల్ల ఏం కావాలంటే మన సంప్రదాయం కాపాడబడాలి అనుకున్నారు ఆయన. అంతేగాని మన పుట్టకి ఇటు కదిల్చానా అని గురజేళ్ళలేదు ఆయన. తర్వాత కొన్ని సాహిత్య సూత్రాలు చెప్పారు. సాహిత్యము సారస్వతము వాంగ్మయం అని చెప్పుకుంటూ వచ్చారు. గురజాడ కన్నా రాయపురులు అది కూడా అన్నారు. విశ్వనాథ రాయపురులు ఇద్దరు సూర్యచంద్రులు అన్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరిలో గురజాడను తిరస్కరించే ధైర్యం ఉంది ఆయనకి. వీళ్ళిద్దరిలో ఎవరిని తిరస్కరించే ధైర్యం లేదు, ఇష్టం కూడా లేదన్నమాట. అది ఆయన పక్షపాతం. నిజానికి తల్లి కొట్టిందనుకోండి, ఒక దెబ్బేసింది అనుకోండి పిల్లకాయని, వాడు నిద్రలో కూడా అమ్మని కాలవరిస్తుంటాడు. అలాగా ఈ పుస్తకంలో అంతా కట్టమంచిన ఆయన మాటి మాటికి తవ్వుకున్నాడు.
బహుశా చాలా హత్య చేసినట్టున్నాడు కష్టమని రామలింగారెడ్డి కురుగంటిని. ఆ పుస్తకం రాసి ఊరుకోలేదు ఆయన. అలంకార తత్వ విచారం రాసి ఊరుకోలేదు. ఈ గ్రంథంలో ప్రత్యేకం ఒక చాప్టర్ కేటాయించాడు ఆయనకి. ఇంకా 2-3 చోట్ల కూడా ప్రస్తావించాడు. కట్టమంచి రామలింగారెడ్డిని విమర్శించడానికి కేటాయించిన అధ్యాయానికి ముందు అధ్యాయంలో ఆయన వర్ణాశ్రమ ధర్మాల గురించి, పురాణ గాథల అవతారాల గురించి, విగ్రహారాధన గురించి, పురుషార్థాల గురించి, సంప్రదాయము దాని విలువల గురించి, గోవు పవిత్రతను గురించి కూడా ఒక అధ్యాయం రాశాడు. సంప్రదాయం నాకు చాలా పవిత్రమైనది అని చెప్పుకున్నాడు ఆయన. సంప్రదాయం నాకు చాలా పవిత్రమైనది, నాకే కాదు ఎవరైనా దీన్ని ఆమోదించాలని కూడా డిమాండ్ చేశాడు. సంప్రదాయాన్ని, ఈ సంప్రదాయానికి ఒక చాప్టర్ కేటాయించి దీనిని అతిక్రమించిన రామలింగారెడ్డి తిట్టడానికి మరొక చాప్టర్ రాశాడు. అంత నిబద్ధత సంప్రదాయం పట్ల ఆయనకి. తర్వాత మీరు చివరిలో ప్రతి అధ్యాయంలోనూ నవ్యాన్ని వాడుతూ వచ్చారు. ఆఖరులో సమన్వయ దృక్పథం అనేది ఒకటి రాసి తాను ఎక్కడ బయలుదేరాడో ఆడికి చేరాడు. మధ్యలో తెలంగాణ ఉద్యమాన్ని వదిలేశాడు. అభ్యుదయ సాహిత్యాన్ని ప్రస్తావించాలి కనుక ప్రస్తావించాడు అనమాట, చరిత్ర కాబట్టి. కానీ దాని పట్ల మొగ్గు లేదు ఆయనకి. కాబట్టి ఏ మూడ్లో ఈ గ్రంథాన్ని మొదలుపెట్టాడో ఆ మూడ్లోనే ముగించాడు అని మీరు ముగించారు మీ ప్రసంగాన్ని. ఆయనకు ఒక వ్యూహం ఉన్నట్లే మీకు కూడా ఒక వ్యూహం ఉంది దీంట్లో. ధన్యవాదాలు మిత్రమా, ఇంత మంచి ప్రసంగం చేసినందుకు. ఒక సాహిత్య చరిత్రను ఎలా అధ్యయనం చేయాలో ఎవరైనా చెప్తారా అని ఈరోజు మీరు రుజువు చేశారనమాట. ఒక సాహిత్య చరిత్ర గ్రంథాన్ని ఎలా అధ్యయనం చేయాలి అనేది. ఇక మా మిత్రులు ఎవరైనా క్లుప్తంగా ఈ ప్రసంగం మీద అభిప్రాయాలు చెప్పొచ్చు, ప్రశ్నలు కూడా అడగచ్చు. ఇంకొక 5-6 నిమిషాలు మనం ముగిద్దాం ఈ సమావేశాలు. అందరినీ ఆ మూడ్ లోకి తీసుకువెళ్ళడం నా ఉద్దేశం కాదండి. ఆయన వ్యూహాత్మకంగా ఆ మూడ్ లోకి తీసుకెళ్లి వదిలిపెట్టాడని చెప్పచ్చు. మిత్రులారా, ఈ అంశానికి పరిమితమై ఎవరైనా ఏదైనా యాడ్ చేయదలుచుకున్నా అడగదలుచుకున్నా అడగొచ్చు క్లుప్తంగా. నమస్తే అండి. నమస్తే సుమతి గారు, చెప్పండి. నమస్తే సార్. మేడిపల్లి రవికుమార్ గారికి ఒక చిన్న గురజాడ వీళ్ళందరి గురించి చెప్పారు కాబట్టి, రాయిప్రోలు వీళ్ళందరి గురించి ఆయన చాలా 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 విషయాలు నేను జస్ట్ లైక్ స్టూడెంట్ గా విన్నాను. నాకు తెలియని చాలా విషయాలు తెలుసుకున్నాను. ముందు ఐ షుడ్ బి గ్రేట్ఫుల్ టు హిమ్. దెన్ మాకు నిన్న గురజాడ వర్ధంతి సందర్భంగా ఇక్కడ తెలకపల్లి రవి గారి కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అది నగర సంకీర్తన చేశారు. నగర సంకీర్తన అని హెడ్డింగ్ పెట్టారు. నగర సంకీర్తన అని హెడ్డింగ్ పెట్టారు. నేను నగర సంకీర్తన కాకుండా ప్రభాత గీతము లేదా ప్రబోధ గీతము, ప్రభాత జయబేరి అని పెట్టమని మెసేజ్ పెట్టారు. అంటే ఇంతమంది సాహితీవేత్తలు ఉన్నారు కాబట్టి దీని గురించి ఏమైనా చెప్పగలరా? నగర సంకీర్తన అని గురజాడ దేశభక్తి గీతానికి అన్వయించవచ్చా? ప్రభాత గీతము గాని ప్రబోధ గీతము గాని ప్రభాత జయ అన్నమయ్య నేను గూగుల్లోకి వెళ్ళి చూసా. గూగుల్లోకి వెళ్ళి చూస్తే అన్నమయ్య సంకీర్తన, త్యాగరాజ సంకీర్తన అని ఉంది. సుమతి గారు, మీ ప్రశ్న అర్థమైంది. ఓకే, రవి గారే చెప్పాలి. రవి గారే చెప్పాలి లేదా రాచిపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పాలి. ఓకే ఓకే, మై చాయిస్. ఓకే ఓకే. ఈ టాపిక్ కి సంబంధించింది కాదు మీరు అడిగింది. అది దాన్ని విడిగా మనం మాట్లాడుకుందామని నాకు కానీ మన రాజపాలెం గారి గారిని విడిగా మనం మాట్లాడుకుందాము. ఇది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. అది దీనికి సంబంధించి కూడా కాదు. అది
దాంట్లో ఓకే అఫ్ కోర్స్ మీ అందరినీ నేను మళ్ళీ కలవలేను కాబట్టి మీ చెవిలో వేసాను. అది పెద్ద ఓకే నెంబర్ తీసుకొని అంటే ఓకే ఓకే రాజపాలెం గారితో మాట్లాడండి. మిత్రులారా, ఇంకెవరైనా రెస్పాండ్ అవ్వచ్చు. నమస్కారం సార్. ఆ, నమస్తే. నార్ల నమస్కారం వెంకటేశ్వరరావు మిత్రం చెప్పండి. సార్ ఆచార్య మేడిపల్లి రవికుమార్ గారి ప్రసంగం, ముఖ్యంగా నవ్యాంధ్ర సాహిత్య వీధులు చదివేటప్పుడల్లా ఆయన్ని ఏంటి ఇలా రాశారు, ఈయన మొత్తం అంతా ఇంత సంప్రదాయ ఆ ఖడ్గాలు పట్టుకుని రాశాడు ఏంటి అని అనిపించేది. కానీ భావజాలం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆయన నవ్య సాహిత్య దృక్పథంతో, అదే నవ్య సంప్రదాయం అనేది చాలా మంది అంగీకరించట్లేదు. అయినా కానీ ఒక ఒక పారిభాషిక పదం వచ్చింది కాబట్టి నవ్య సంప్రదాయ దృష్టికోణంతో ఆయన నవ్యాంధ్ర సాహిత్య వీధుల్ని రాశారు. కాబట్టి ఆయన ప్రణాళిక ప్రకారం దాన్ని కొనసాగించారు అనేది ఒక సూత్రీకరణ చేసింది చాలా బాగుంది. ఒకటి. రెండోది, నిజానికి ఆచార్య రాజపాలెం గురువు గారు చెప్పినట్టు, రాజపాలెం చంద్రశేఖర రెడ్డి గారు చెప్పినట్టు, మొత్తం ఆయన కట్టమంచి రామలింగారెడ్డి గారిని విమర్శించడం కోసమే ఈయన ఈ పుస్తకం రాశాడేమో అని సగం చదివినంత వరకు అనిపిస్తూ ఉంటుంది. అసలు ఆయన అలంకారాలు ఎక్కువగా వాడేయడం కానీ, లేకపోతే రస సిద్ధాంతాన్ని ఆయన వ్యతిరేకించినటువంటి విధానం కానీ, ఇవన్నీ కూడా నిజానికి కట్టమంచి రామలింగారెడ్డి గారి పుస్తకం చదివితే అర్థం కాని విషయాలు కూడా నవ్యాంధ్ర సాహిత్య వీధులు చదివితే ఓహో ఈ విషయాలు ఉన్నాయా అని అనిపించేటట్లుగా ఈ నవ్యాంధ్ర సాహిత్య వీధుల్లో ఉన్నాయి. అది చాలా ముఖ్యమైనది. దీంతో పాటు ముఖ్యంగా రవి గారు చెప్పినటువంటి అంశాల్లో ఆధునికతకు సంబంధించినటువంటి భావజాలాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేది చాలా బాగా వివరించారు. అంటే మనం జీవిస్తున్నటువంటి విధానం, మనం ఆచరిస్తున్నటువంటి విషయాలు, ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి అని అనడం చాలా బాగుంది. ఇంతకుముందు రాజపాలెం గారు అన్నట్టు సాహిత్య చరిత్రను అధ్యయనం చేసే పద్ధతికి ఇది ఒక మంచి ఉదాహరణ అవుతుంది. అయితే ఈయన కందుకూరి వీరేశలింగం గారిని నవ్యాంధ్ర సాహిత్యానికి వేగుచుక్కగా చెప్తూనే, మరొక వైపు ఆయన దానికి సంబంధించినటువంటి విషయాల కంటే కూడా ఆయన సంప్రదాయ భావాలకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ఈ పుస్తకంలో కనిపించే ఒక చమత్కారం. రెండోది, ఈయన ఆ పుస్తకంలో రాసేది తెలుగు, కానీ ఆయన భావజాలం అంతా కూడా సంస్కృత భాషే సకల భాషలకు తల్లి అనే పద్ధతిలో ఉన్నటువంటి భావజాలం. అందుకని నారాయణరావు గారి సిద్ధాంత గ్రంథాన్ని అన్ని పొగిడి దీన్ని అంగీకరించట్లేదు, కాళ్ళవేలు గారిది కూడా ఎవరు అంగీకరించట్లేదు అని అనడం, ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని సన్నాయి నొక్కులాగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇవన్నీ ఎందుకు వాడారంటే, నేను అదంతా గమనిస్తున్నాను కానీ దీన్ని కాదు అని కొట్టివేయడానికి వీటిని ఉదాహరణలుగా తీసుకున్నటువంటిది. దీనికి కొనసాగింపు నిజానికి జీవి సుబ్రహ్మణ్యం గారు సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాల్లో అభ్యుదయ సాహిత్యం తర్వాత, లేదా అభ్యుదయ సాహిత్యం ఆ కాలంలో నవ్య సంప్రదాయాన్ని ఒక ఉద్యమంగా కీర్తించినటువంటి ఆ లక్షణం చూస్తే దీనికి అది కొనసాగింపుగా అనిపిస్తుంది. 1-2 అధ్యాయాలు, మిగతా అంశాలు చాలా విషయాల్లో ఉన్నప్పటికీ కూడా. అలాగా నవ్య సంప్రదాయ వీధులు అయిపోయిందని అనుకోవాల్సిన పని లేదు. జీవి సుబ్రహ్మణ్యం గారి సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాల్లో దానికి ఇంకా సిద్ధాంతీకరించినటువంటి పద్ధతి కూడా కనిపిస్తుంది అనమాట. ఏది ఏమైనా సాహిత్య చరిత్రని అర్థం చేసుకోవడమే కాకుండా భావజాలాన్ని ఎలా అర్థం చేసుకోవడం అనే చెప్పడంలో రవికుమార్ గారు, ఆచార్య మేడిపల్లి రవికుమార్ గారు ఎప్పుడు కూడా ప్రత్యేకంగానే చెప్తారు. నాకు బాగా నచ్చింది ఏంటంటే, రాయప్రోలు సుబ్బారావు గారు, తర్వాత గురజాడ అప్పారావు గారి గురించి ఇంకా యుగ కర్త ఎవరు, ఆధునిక యుగకర్త ఎవరు అనే విషయంలో ఎంతో చర్చ జరిగిపోయింది. ఇంక దాని ఆ చర్చ చేయాల్సిన పని లేదు. గురజాడ గారే ఆధునిక యుగకర్త అని తేల్చినటువంటి విషయం నాకు ఇంకా బాగా సంతోషం అనిపించింది. అది విద్యార్థులకి ఎంతో స్పష్టతనిచ్చే అంశంగా కూడా నేను భావిస్తున్నాను. ధన్యవాదాలు సార్. మంచి ప్రసంగాన్ని విన్నాను అనే అనుభూతి కలిగింది. రాజపాలెం గారు అన్నట్టు సాహిత్య చరిత్రని, అది మళ్ళీ నవ్యాంధ్ర సాహిత్య వీధుల్ని ఈ కోణం నుంచి, అంటే ఆయన దృష్టికోణంతో రాశారు. ఇది ఎంతవరకు నిజం. అయితే ఒకటి ఏంటంటే, మనం జ్ఞానాన్ని అందించేటప్పుడు వాస్తవాన్ని అందించాలి.
ఆయన వ్యాఖ్యానం ఉండొచ్చేమో కానీ వాస్తవాలను అందించాలి. వాస్తవాలను అందించినట్టు ఉంటుంది కానీ చాలా వాస్తవాలను అందించలేదు అనేది ఆయన మరలా ముగింపులో దాన్ని ఏ విధంగా ముగించారు అనేది చాలా చక్కటి సూత్రీకరణతో ముగించారు. చాలా ధన్యవాదాలు సార్, మంచి ప్రసంగం. ఓకే, ఎస్వి నువ్వేమని చెప్తావా? ఏం లేదన్నా, మంచి సరే. బాగుంది. నాకు తెలియని రెడ్డిపరెడ్డి గారు, విషయాలు ఎన్నో తెలుసుకున్నా నేను. రెడ్డిపరెడ్డి గారు, సిమన్ గారు, సిమన్ లైన్ లో ఉన్నారా? ఆనంద్, ఇంకెవరున్నారు మిత్రమా లైన్ లో? విజయభాస్కర్ ఉన్నారు, ప్రమోద్ చక్రవర్తి ఉన్నారు, షరీఫ్ గారు ఉన్నారు. ఎవరు ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదులేండి. క్లోజ్ చేసేయండి సార్, ముగించండి మీరే. ఓకే. ఆనంద్, రాజపాలెం గారు డాక్టర్ ముగించండి. బాస్, ముగించండి అయితే. మీరే ముగించేయండి. వచ్చే వారం ఓకే, కార్యక్రమం మళ్ళీ ప్రకటిస్తాం కాబట్టి. సరే సరే. ఇప్పుడు చెప్ప వచ్చేవారండి. ఇప్పుడు చెప్ప వచ్చేవారండి. కొంచెం చిన్న డిస్టర్బెన్స్